महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठे सरस्वती नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। सभाय नमः। వైశాఖ మాసంలో ఈరోజు మనం విజయవంతంగా 7వ రోజు వచ్చింది. ఈరోజు 7వ రోజు సప్తమ దివసం కాబట్టి వైశాఖ మాసంలో మనం ఎంత రోజు రోజుకి పుణ్యాన్ని సంపాదించుకుంటూ వస్తున్నామో అలా పుణ్యాన్ని మనం కూడబెట్టుకుంటున్నాం అర్థం. ఎందుకంటే ఒక్కరోజు దానము, ఒక్కరోజు ఒకవేళ దానము కాదు, స్నానము కాదు, చిన్నగా సహాయం చేసినా ఎంతో పుణ్యం వస్తుందని చెప్పిన వైశాఖ మాసంలో మనం 7వ రోజు వరకు పురాణం వింటున్నామంటే ఎంత అదృష్టవంతులను చూడండి. కాబట్టి ఇప్పుడు ఉదయం పూట చాలామంది ఇప్పుడు వైశాఖ పూజ చేస్తున్నాం, పొద్దున అభిషేకం చేస్తున్నాం. అభిషేకం చేయడం వల్ల, పూజ చేయడం వల్ల పుణ్యం వస్తుందని ఎలా విశ్వసిస్తున్నామో అలాగే శ్రవణం వల్ల కూడా పుణ్యం వస్తుంది విశ్వసిస్తే అసలు ఎప్పుడో పురాణం గొప్ప స్థానంలో ఉండేది. మీరు బాగా వినిపెట్టుకోండి. గొప్పగా ఉన్నటువంటి విషయాలకి ప్రచారం తక్కువగా ఉంటుంది, ఆహర్భాటంగా ఉన్న విషయాలకి ఎక్కువగా ప్రచారం ఉంటుంది. ఉదాహరణకి మనం పొద్దున్న లేవగానే ఆ ఛాయ్ అంటారు, తాగకూడదు లెక్క ప్రకారం, కానీ దానికి వేల మంది తాగుతారు. తాగాల్సింది బెల్లం నీళ్ళు తాగాలి. ఎవరు తాగుతారు? ఎవ్వరు తాగరు. చెరుకుతో రసం తాగాలి, తాగరు. ఇంకో రసం తాగుతారు కదా. కోకులు తాగుతారు, కూల్ డ్రింక్ తాగుతారు. మరి మంచి విషయం ఎవరు చేయాలి? మంచి విషయము మనిషికి అర్థమయ్యి అది లోపల జీర్ణమయ్యేసానికి సమయం పడుతుంది. ఆ సమయమే ఇది. అందుకనే మాఘమాసం గొప్పదా, లేకపోతే చాతుర్మాసం గొప్పదా, అధిక మాసం గొప్పదా, కార్తీక మాసం గొప్పదా అంటే అన్ని గొప్పయే. అన్నిటికంటే గొప్పది వైశాఖ మాసం. ప్రచారంలో లేదు కాబట్టి కొందరు ఉంటారు, నాలాంటి వాడు వచ్చి ప్రచారం చెప్తున్నారు, నాకంటే గొప్పగా ఉన్నవాళ్ళు చెప్పకుండా ఉన్నారు. వాళ్ళు అలా కూర్చుంటారు, అంటే మౌనంగా ఉంటారు, వాళ్ళు చెప్పరు ప్రవచనం. కానీ ఇంతకంటే జ్ఞానం ఉన్న వాళ్ళు లేరా? భూమి మీద ఎంతోమంది ఉన్నారు. చాలామందికి లెక్కలు బాగా వచ్చు, కానీ వాళ్ళు చెప్పరు, అంతే మౌనంగా ఉంటారు. అలా అని అది గొప్పదా కాదా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడితే సవినయంగా భక్తితో అడితే వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన మాటలు. అందుకనే బ్రాహ్మడు చెప్పింది, నేను చెప్పింది ఎవరు చెప్పినా అది ప్రవచనం భాషణం అవుతుంది. కానీ గొప్ప వాళ్ళు చెప్తే దాన్ని ఏమంటారు? భాషణం అంటారా? అన్నారు. దాన్ని ఏమంటారు? అనుగ్రహ భాషణము అంటారు. గొప్ప వాళ్ళు 2 మాటలు మాట్లాడినా అది అనుగ్రహ భాషణం గొప్ప. అలా వైశాఖ మాసం చాలా గొప్పది, కానీ ప్రచురణలో లేదు, ప్రచారంలో లేదు, ఎవరూ చేయలేదు. అప్పట్లో ఇవన్నీ కథలు మనం ఎప్పుడు చెప్తున్నాం తెలుసా? కృతయుగంలో విషయాలు చెప్పుకుంటున్నాం మనం అన్నీ కూడా. ఇక్ష్వాకు వంశం వాళ్ళే చెప్పుకుంటున్నాం. ప్రతి రాజు ఇక్ష్వాకు వంశం అంటే రామచంద్రుడి వంశంలో ఉన్నటువంటి వాడు. అంటే రామచంద్రుడి వంశంలో వీళ్ళందరూ కూడా గొప్పగా ఈ వ్రతం చేసుకుంటూ వచ్చారు కాబట్టే రాముడంత గొప్పవాడు అయ్యాడేమో మనం అనుకోవచ్చు. రాముడంత గొప్పవాడు కాబట్టి ఎలా గొప్పవాడయ్యాడంటే ఇలా గొప్పవాడని చెప్పుకోవచ్చు. అది అంటే మనం ఎలా పొంతన వేసుకుంటే అలా రాముడు విగ్రహం ధర్మ అయ్యాడంటే గొప్పవాడ? చిన్న విషయం అదేమన్నా? దానికి కారణం ఇప్పుడు మనం రోజు కథ వింటున్నాం. రోజు కూడా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులే ఉన్నారు, అవునా? అలాంటిది వైశాఖ మాసము చాలా 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 గొప్పది. గొప్పదాన్ని గొప్పగా మనం స్వీకరిస్తే అది గొప్ప ఫలితం ఇస్తుంది. మనం స్వీకరించకుండా ఉంటే ఉండదు. మనకి మంచి రోజులు వచ్చి వెళ్ళిపోతాయి అంటారు కదా. లక్ష్మి తలుపు తట్టినప్పుడు మనం స్వాగతించాలి. మనకు అప్పుడు జ్ఞానం లేనప్పుడు, నిద్ర లేకపోతే, పండుకొని ఉంటే వెళ్ళిపోతుంది, అంతే. అలా వైశాఖ మాసాన్ని బాగా వాడుకుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశము ఉంది. అయితే ఈరోజు మనం ఇక్కడ ప్రవచనంలో భాగంగా 7వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు సుకేత మహారాజు, ఈయన వంగదేశానికి మహారాజు, గొప్ప మహారాజు. ఇప్పుడు ప్రతి ఒక్క మహారాజు గురించి గొప్పగా చెప్తాం మనం, గొప్ప మహారాజు అంటాం. ఎందుకంటే గొప్పగా ఉన్నటువంటి వాళ్ళే మాత్రమే కథలుగా వస్తాయి. ఆయన రాజైనా, రాక్షసుడైనా, దేవుడైనా, మంచివాడైనా, అతి చెడ్డవాడైనా. అయితే చెడ్డవాడు పేపర్లో వస్తాడు, అయితే చాలా మంచివాడు. మనలాంటి వాళ్ళు వస్తారా పేపర్లో ఎప్పుడైనా? ఎప్పుడు రాము. మనం ఎప్పుడు కూడా మధ్యగా ఉన్నటువంటి వాళ్ళని మనం గొప్పవాళ్ళం అయ్యే అవకాశం ఉందా? లేదు. మనం మెల్లగా ప్రయత్నం చేస్తే గొప్పవాళ్ళం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వంగదేశంలో సుకేతుడు మహారాజు ఉండేవాడు. సుకేతుడు చాలా గొప్ప మహారాజు. గొప్ప అంటే ఎందుకు గొప్ప అంటే వేదము, ధర్మము, శాస్త్రం యొక్క మర్యాదల్ని కాపాడుకుంటూ ప్రజల్ని పోషించేవాడు కాబట్టి గొప్పవాడు, అంతే. వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు సంతోషించారు కాబట్టి గొప్పవాడు.
వాళ్ళు సంతోషించారు కాబట్టి కృతయుగం నుంచి ఈ కలియుగం వరకు ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కాబట్టి గొప్పవాడు. ఇంకో కారణం ఏముంది? అలా గొప్పగా చెప్పిన కారణం ఏంటి? గొప్పగా ఉండేటువంటి వాళ్ళు గొప్ప కార్యాన్ని చేస్తారు కాబట్టి గొప్పగా పేరు సంపాదిస్తారు గొప్పవాడు. అలా ఆయనకి ఒక కొడుకున్నాడు. ఈయన హేమకాంతుడు. గుర్తుపెట్టుకోండి, పేర్లు గుర్తుపెట్టుకు పెద్ద అవసరం లేకపోతే చూడండి, హేమకాంతుడు. హేమకాంతుడు కూడా మహారాజు ఎంత గొప్పవాడో అంతే గొప్పవాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజు ఎలా ఉంటాడో రాజు కొడుకు అలాగే ఉంటాడు నియమం ఏం లేదు. డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు నియమం ఏమి లేదు. సరేనా? ఎవరైనా ఎలాగైనా ఉండవచ్చు, కానీ వాళ్ళ ధర్మాల్ని వాళ్ళ విషయాన్ని మనం పట్టుకుంటూ వస్తే వారు అలా గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ అవకాశం లేదు. కానీ ఈయన అదృష్టమే. అందుకనే ఆజ్ఞలో ఉన్నటువంటి భార్య, అదుపులో ఉన్నటువంటి కొడుకు ఉన్నటువంటి వాడు గొప్పవాడు. ఇప్పుడు మన కలియుగంలో ఏమిటి? ఆజ్ఞలో ఉండాలి భార్య, అదృష్టం. ఇంకంతకంటే అదృష్టం ఏమి లేదు. అదుపులో ఉండాలి కొడుకు, అంతకంటే అదృష్టం ఏమి లేదు. అలా ఆయన ఎంత గొప్పవాడో అలా గొప్పవాడు ఈ హేమకాంతుడు. బాగా వేదము, శాస్త్రము, ధర్మము చదువుకున్నాడు. చదువుకుంటే కొంతకాలం పోయిన తర్వాత ఈ సుకేతుడు వృద్ధుడైపోయాడు. అంటే ముసలితనం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవాలి. ఇది అప్పటి రాజుల కాలంలో నియమం. అప్పటి విషయాలు బాగా ఉన్నాయి. అప్పుడు భర్త చనిపోతే సతీ సహగమనం అయ్యేది. కొంతమంది అవ్వలేదు. కొంతమంది ఎవరవ్వలేదో మీకు మళ్ళీ చెప్తాను. కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వలేదు. కానీ అప్పుడు నియమాలు మాత్రం ఇలా ఉండేది. అలా వీళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవాలి అంటే వనంలోకి భార్యతో సహా వెళ్ళిపోవాలి, అన్నింటినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈయన ఒక మంచి రోజు చూసి ఆ యొక్క హేమకాంతుడికి ఈ రాజ్యాన్ని ఇచ్చి ఆయన అడవుల్లోకి వెళ్ళి భార్యతో సహా అడవుల్లోకి వెళ్ళిపోదామని నిర్ణయం మాత్రమే తీసుకున్నాడు. తీసుకొని ఈయనని రాజుని చేశాడు. రాజుని చేస్తే ఈయన ఇంత గుణధర్మాలు నేర్చుకుని ఉన్నాడు కాబట్టి, నాలాగానే ధర్మం పాటిస్తాడు కాబట్టి, నాకు ఈయన మీద గర్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా పాటిస్తాడని ఆయన్ని కుర్చీ మీద కూర్చోబెట్టి ఈయన కొంచెం కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు అంటే దీన్ని ఏమంటారంటే చూడడం. ఎలా చేస్తున్నాడో చూస్తే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ రాజ్యాన్ని బాగా పరిపాలించకపోతే మళ్ళీ నేర్పించవచ్చు. ఒకవేళ అసలే పరిపాలించలేవు అంటే మనమే రాజు అవ్వచ్చు అనే ఉద్దేశంతో చూస్తున్నాడు. దీన్ని ఏమంటారంటే ఔదార్యంతో ఉన్నటువంటి విషయం. ఔదార్యం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని, అంటే ఏమైనా ధైర్యం, నా కొడుకు కూడా చేస్తాడు, నా కొడుకు కూడా అలా ఉంటాడు అనేటువంటి ఔదార్యం. అది విశ్వాసంతో ఇంకో భాగం. అది ఎలాగంటే దయ, కరుణ, జాలి, ప్రేమ అంటామో ఇవన్నీ ఒకే పనులు చేస్తాయి. దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం ఇవన్నీ ఒకే పనులు చేస్తాయి. కానీ ఒకదానికంటే ఒకటి మెట్టట్లు. అలాగే ఈయన ఔదార్యంతో కూర్చున్నాడు. ఏమని? ఖచ్చితంగా నా కొడుకు నాలాగే ప్రభుత్వాన్ని పరిపాలిస్తాడు అని పరిశీలించడం కోసం కూర్చున్నాడు. కూర్చుంటే ఈ నిజంగానే కొంతకాలం చేశాడు, రాజ్యకార్యం చేశాడు. కానీ ఉడుకు రక్తం, కొత్తగా రాజయ్యాడు. ఆయన రాజయ్యి అలసిపోయాడు. ఇది ఇప్పుడే రాజయ్యాడు. ఇప్పుడిప్పుడే ఉద్యోగం వచ్చిన వాడు ఎలా ఉంటాడు? మనం చెప్పుకున్నాం. ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాడు ఎలా ఉంటాడు? గొప్పగా ఉంటాడు, పెద్దగా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, బైక్లు వేసుకొని తిరుగుతాడు. అవునా? వాడికి సంతోషం బాగా ఉంటుంది. అలా ఈయన కూడా రాజ్యాన్ని చేస్తున్నాడు. ఒకరోజు రాజధర్మం ఏమిటంటే వేటకి వెళ్ళాలి. వేటకి వెళ్ళాడు. ఎవరు? హేమకాంతుడు. వేటకి వెళ్తే అక్కడ వేటకి కొంచెం దూరం, వేటకి వీళ్ళకి అధికారం ఉంది. వీళ్ళు వన్యప్రాణులను, మృగాల్ని, విషజంతువుల్ని చంపవచ్చు. కాబట్టి చాలా వాటిని చంపాడు. ఇంకా అలసిపోయి కొంచెం దూరంగా వెళ్తే అక్కడ ఒక ముని ఆశ్రమం కడిగింది. అక్కడికి వెళ్ళారు. ఇంకా కొంచెం దాహం తెచ్చుకుందామని, కొంచెం ఫలాలు పళ్ళు తిందామని అక్కడికి వెళ్ళాడు. ముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత చూడండి, ఏ రాజ్యంలో అయితే ముని ఉంటాడో, మీరు బాగా అంటే ధర్మశాస్త్రం ఎలా నేర్చుకోవాలంటే అలా నేర్చుకోవాలి. ఏ రాజ్యంలో అయితే ముని ఉంటాడో ఆ ముని రాజుకు నమస్కరించాలి. రాజుకి నమస్కరించాలి. భూపాలుడు కాబట్టి రాజుని నమస్కారం. ఏ రాజు అయితే గౌరవంగా ఆశ్రమానికి వెళ్తాడో ఆ రాజు మునిని గౌరవించాలి. ఇది నియమం కదా. కానీ ఈయన వెళ్ళినప్పుడు ఆ ముని అనుష్ఠానంలో ఉన్నాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు. బాహ్య ప్రపంచానికి ఏమీ తెలవట్లేదు. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు బాహ్య ప్రపంచం మూసుకోవడం కోసమే, తెలవకుండా ఉండడం కోసమే కళ్ళు మూసుకోవాలి. రాత్రి మనం పడుకున్నప్పుడు మనం అంతా మర్చిపోతాం. మనకు బాహ్యం ఏమి జ్ఞాపకం, దాన్ని నిద్ర అంటారు. మనం కళ్ళు మూసుకొని పడుకున్నాము అంటే అన్నీ పోవాలి. అలాగే ధ్యానం చేస్తున్నామంటే కూడా అన్నీ మర్చిపోవాలి. ఒకవేళ అన్నీ గుర్తుకొస్తున్నాయంటే నువ్వు ధ్యానంలో లేవు అని అర్థం. చాలామంది 20 నిమిషాలు టైం పెట్టుకొని రిమైండర్ పెట్టుకొని మరీ కూర్చుంటారు. 20 నిమిషాలు మెడిటేషన్ చేసి
ఇంగ్లీష్ పదం వాడకూడదు. ఇంగ్లీష్ పదం మెడిటేషన్కి ధ్యానంకి ఏం సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. కాబట్టి ధ్యానంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఈయన కూర్చున్నాడు, బాహ్య ప్రపంచం అంతా కూడా మర్చిపోతున్నాడు. మర్చిపోయిన తర్వాత ఈ రాజు అక్కడికి వచ్చాడు. రాజు ఆ మునిని చూసి కోపగించుకున్నాడు. నేను మహారాజుని, నా రాజ్యంలో ఆశ్రమం ఉంది కాబట్టి నన్ను గౌరవించలేదు అని కోపంకి వచ్చాడు. కోపంకి వచ్చి ఇంకా ఇప్పటిదాకా మృగాల్ని చంపుకుంటూ వచ్చాడు కదా, అదే విషయంలో ఉన్నాడు కాబట్టి ధనుషం బాణం తీసి ఇంకా ఆ మునిని చంపుతానని ఎక్కు పెట్టాడు. విల్లు ఎక్కు పెట్టి చూడండి, పాపం అంటే ఎలా ఉంటుందో. కొట్టిన తర్వాత పాపం కాదు, కొడతానంటేనే పాపం. మనిషికి ఎలా ఉంటుందంటే బాధపడడం కోసం కొట్టేస్తే ఒక దెబ్బ నొప్పి తగ్గిపోతుందేమో రేపు, కానీ కొడతాను అన్న మాట ఎప్పటికీ ఉండిపోతుంది. నన్ను కొడతాననేవేంటి, కొట్టేస్తే కొన్ని రోజులకు పోతుందేమో. అదే గమ్మత్తైన విషయం ఏంటంటే శరీరానికి స్పర్శ విషయం వేరు, మనసుకి స్పర్శ వేరు. కొడతాను అంటే చూడు, చెయ్యి ఎత్తితే చాలు, ఇంకా చాలా అవమానం అది చెయ్యెత్తడం. అలా ఎక్కువ పెట్టాడు అంటే చంపడం కోసమే. అలా అని చంపే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరూ వచ్చారు. అయ్యా, ఆయన బాహ్య ప్రపంచంలో లేడు, ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నాడు. మీరు మహారాజు అన్న విషయం మాకు తెలుసు, కానీ ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి మేము ఇక్కడి దాకా రాము. ఆయన అనుష్ఠానం చేస్తుంటే అలా దూరంగా ఉంటాం, చూస్తూ ఉంటాం, చేస్తుంటాం. కానీ మీరు నేరుగా వచ్చేస్తారు కాబట్టి ఇలా జరిగిపోయింది. అయినా క్షమించండి. చూడండి, దీన్ని గౌరవము అంటారు. గౌరవం ఎలా ఇవ్వాలంటే తప్పు తాను చేసిన పక్షంలో కూడా తప్పు తనకు తాను తెలియాలి అంటే ఇంకొకరికి కొంచెం మర్యాద ఉండాలి. ఏ మర్యాద? గౌరవ మర్యాద అంటారు. మాదే తప్పు, క్షమించండి, మేమే మిమ్మల్ని చూసుకోలేదు, మాదే తప్పు, క్షమించండి అని చెప్పి వాళ్ళు వచ్చినా ఈయన కోపం తగ్గట్లేదు. తగ్గకపోగా సరే, ఆయన ముని కాబట్టి ఆయన అనుష్ఠానం ఉన్నాడు, మీరందరూ నన్ను చూస్తున్నారు కదా, నేను ఒక్క రాజును, ఇంతమంది సైనికులు వస్తూ ఉంటే మీరు చూస్తున్నారు కదా, మీరు మమ్మల్ని గౌరవించలేదు కాబట్టి మా స్థానంలో ఉండి మా యొక్క ప్రసాదం అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఋషులకి మునులకి దానంగా కొంచెం ద్రవ్యం ఇస్తారు. హోమాలకి, హవనాలకి, యజ్ఞాలకి, కార్యాలకి ఇస్తుంటారు. అలా ఇస్తుంది, దాన్ని తీసుకొని పుణ్యం సంపాదించుకొని పెట్టుకొని మాకే వచ్చినప్పుడు మాకు గౌరవం ఇవ్వకుండా ఉంటే మీరు కృతజ్ఞులు కాబట్టి మీరు అర్హులు కాదని చెప్పేసి ఆ బాణం తీసి ఎక్కడ ఎక్కుపెట్టాడు కాబట్టి 2-3 బ్రాహ్మణులను చంపేశాడు. కోపం తన కోపమే తనకు శత్రువు అన్నారు. ఇది అప్పుడు ఆగదు. అప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా, తండ్రి ఎంత గొప్ప విషయం చెప్పినా ఆ హేమకాంత మహారాజు వాళ్ళని చంపేశాడు. కొంచెం సేపటి తర్వాత అదంతా మఠం అంతా కూడా, ఆశ్రమం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఎక్కడ కూడా అల్లకల్లోలం అయిపోయి కొంతకాలానికి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. సమయం అయిపోయింది, 2 రోజులు దాటిపోయినాయి. దాటిపోయిన తర్వాత ఆ సుకేత మహారాజు అనుకుంటున్నాడు, ఈయన వేటకు పోయేప్పటి నుంచి చూడండి, వేటకు పోయి వచ్చినప్పటి నుంచి ఈ ముఖంలో కలలేదు, ఏదో భయం ఉంది. ఈ భయం ఏంటి కనుక్కోవాలని అక్కడ ఉన్న వాళ్ళని పిలిపించి, ఏమయ్యా ఏమైంది, మొన్న వెళ్తే ఆశ్రమానికి ఎక్కడికి వెళ్ళారు, వేటకి వెళ్ళారు, ఏమైనా ప్రశ్న వేస్తే, జాబు తీస్తే అప్పుడు ఆ సేవకులందరూ చెప్పారు, అలా ముని ఆశ్రమంలోకి వెళ్తే అక్కడ ఆయన మమ్మల్ని గౌరవించలేని కోపంగా మహారాజు గారు అక్కడ బ్రాహ్మణులను చంపేశారు. కాబట్టి అప్పుడు చంపినప్పటి నుంచి కూడా ఆయనకి చూడండి, తప్పు చేసిన తర్వాత దీనికి పాశ్చాత్తాపము ఉంటుంది, ప్రాయశ్చిత్తము ఉంటుంది. 2 చేయాలి. 2 చేయకపోతే పాపం ఇంకా పెరుగుతుంది. తప్పు ఒప్పుకున్న వాడికి జైల్లో శిక్ష తక్కువగా ఉంటుంది, ఒప్పుకోని వాడికి ఇంకా శిక్ష ఎక్కువ ఉంది. అవునా కాదు? ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. ఈయన తండ్రి దగ్గర ఏమన్నాడంటే, నాన్నగారు నేను వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి బాగా, బ్రాహ్మడి మీద దోషం వేస్తే పంచమహాపాతకాలు ఇవి పాతకాలు ఇప్పుడు చెప్తాను మీకు, వినండి. అట్లా నేను వెళ్ళిన తర్వాత నన్ను చూసి కూడా గౌరవించలేదు అన్నాడు. అబద్ధమా కాదా? మనం కథ వింటున్నాం. అబద్ధం. ఆయన లేడు, ఆయన బాహ్యంలో లేడు, ఆయన ధ్యానంలో ఉన్నాడు. కానీ ఈయన తండ్రి గారికి ఏం చెప్పుకుంటున్నాడు? చూసి కూడా గౌరవించలేదు. అప్పుడు తండ్రికి కూడా కోపం వచ్చింది, నేను రాజును కదా, వీడు రాజు కదా, నేను తర్వాత వీడే రాజు కాబట్టి, మహారాజు కాబట్టి ఈయన గౌరవించాలని కోపంకి వచ్చాడు. చూడండి విషయం ఎలా పెరుగుతుంది అంటే, ఆ సైనికులతో పాటు ఈయన కూడా కొంచెం కోపంగా ఆ సుకేత మహారాజు ఆశ్రమానికి వచ్చి నా కొడుకు రాజు లాంటి వాడు, రాజు నా తర్వాత అద్దెనే రాజు, నేను ఇప్పుడు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతున్నాడు, ఆయన్ని గౌరవించలేదా అని చెప్పి ప్రశ్న వేస్తే అక్కడ ఋషులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఆ ముని గురించి చెప్పి, ఆ ముని అప్పుడు బాహ్య ప్రపంచంలో లేడు, అనుష్ఠానం మాత్రమే చేస్తున్నాడు, ఆయనకి కోపం వచ్చింది, బ్రాహ్మణులను చంపాడు, కాబట్టి మీ వారిది తప్పు, కానీ మేము మీ తప్పని చెప్పేసి మీ రాజ్యంలో ఉంటున్నాం కాబట్టి అయినా మేము తిరుగుబాటుగా మీ ఇంటికి రాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మా వాళ్ళందరూ కూడా చనిపోయారు, ఒక 3 చంపించారు, మా ఆశ్రమం అంతా పోయింది, అయినా తిరుగుబాటుగా మీ రాజ్యానికి వచ్చి మేము మాట్లాడలేదు మీ రాజు గురించి. ఎందుకు మాట్లాడలేదు అంటే మాకు గౌరవం, మాకు ఒక మర్యాద. పిచ్చోళ్ళు పనిచేస్తే పిచ్చోళ్ళ గురించి మళ్ళీ మాట్లాడడం ఎందుకు? పిచ్చే, తప్పే.
ఆయనకి అంత గౌరవం లేనప్పుడు మేము వచ్చి మాట్లాడితే మా గౌరవాన్ని మేము కించపరుచుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మేము ఇంటికి రాలేదు. మీ దగ్గరికి మీ రాజ్యానికి వచ్చి మీ కొడుకు ఇలా చేశాడని చెప్పి మీకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మా గౌరవం మాది. అలా అంటే అప్పుడు సుకేత మహారాజుకి చాలా తప్పనిపించింది. నేను ధర్మశాస్త్రం నేర్చుకున్నాను, వేదం నేర్చుకున్నాను, అసలు ధర్మపాలన చేస్తాను, నా కొడుకు ఇలా అయ్యాడు చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు బ్రాహ్మణులను చంపావురా, నువ్వు ఇంకా రాజ్యం నుంచి వెళ్ళిపోమని పంపించేశాను. బాగా చూడండి. అందుకనే ఆయన ఎందుకు మొత్తం రాజ్యం ఇచ్చేశాడా? ఇవ్వలేదు. ఇచ్చి కూడా పర్యవేక్షణలో ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన ఆశ్రమానికి వానప్రస్థానానికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే అనుమానం. ఎలా అనుమానం? ఇది అనుమానంతో కూడుకున్న విషయం కాదు. అనుమానం పడడం వేరు, విశ్వసించడం వేరు. ఒక ఎత్తు అయితే దాన్ని చూడడం ఒక ఎత్తు. అది ఆలోచన విధానం ఇట్లా ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోమన్నాడు. ఈయన కూడా తండ్రికి పెద్దగా మాట్లాడలేదు. ఈయనకు కూడా లోపల ఒక భయం ఉంది కదా, బ్రాహ్మణ్ణి చంపినాను అన్న భయం ఉంది. కాబట్టి ఏమనుకుంటా ఆయన, సరే ఇంకా వెళ్ళిపోతాడని చెప్పేసి ఆ హేమకాంతుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అడవుల్లోకి వెళ్ళిపోయి అంతా కూడా ఎలాగైతే క్రూరత్వం చేయాలో మనిషి బుద్ధి స్థానం మారిపోయిన తర్వాత మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆలోచనతో ఉంటాం, మనం ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక ఆలోచనతో ఉంటాం, ఆలయంకి వెళ్ళినప్పుడు ఇంకో ఆలోచనతో ఉంటాం, తీర్థయాత్రకి వెళ్తే ఇంకో ఆలోచన. అలా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇంట్లోంచి రాజ్యంలో యువరాజుగా ఉన్నటువంటి హేమకాంతుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి కిరాతకుడిగా మారిపోయాడు. ఇది స్థానబలము, గుర్తుపెట్టుకోండి. ఎలా స్థానబలం ఉంటే అలా. మనం ఆలయంలోకి వస్తే మన మనసు బుద్ధి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎక్కడో యుద్ధానికి వెళ్తే, గొడవల్లోకి వెళ్తే, పంచాయతీలోకి వెళ్తే మన బుద్ధి ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. మనం ఇంట్లో ఉంటే అందుకనే మన ఇల్లు కూడా ఎలా ఉంటుంది? హాల్, బెడ్రూమ్, కిచెన్, దేవుడి గది. అవునా? మనం ఒక్కొక్క రూమ్లో ఇప్పుడు చాలామంది గడపలు పెట్టట్లేదు. ప్రతి ఇంటికి ప్రతి రూమ్కి గడప ఉండాలి. ఆడది గడప దాటకూడదు అంటారు కదా, మగవాడు గడప దాటాలి. గడప లేకపోతే ఎట్లా? కాబట్టి మన ఇళ్లలో కూడా ప్రతి రూమ్కి గడప ఉండాలి. మీరు గడపకి పూజ చేస్తామా లేదా? ఒక గడప దాటి బయటకు వస్తే, లోపలికి వెళ్తే మనం హాల్లో ఉంటాం. హాల్లో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉంటాం అని అర్థం. అవునా? హాల్ నుంచి ఒక వ్యక్తి అక్కడ దేవుడి గదిలోకి వెళ్తున్నాడంటే ఆయనకు దేవుడికి మాత్రమే సంబంధం. అది గడప దాటిన తర్వాత వచ్చే గుణం చూడండి. అదే ఇల్లు, అదే ప్రాంగణం కదా, అదే హద్దు. కానీ ఒక్క గడప దాటితే అది దేవుడి గది అవుతుంది. అప్పుడు మనసు బుద్ధి ప్రశాంతంగా ఉండాలి. అదే దేవుడి గది. దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ అక్కడ భోజనశాలకు వెళ్తే అక్కడ భోజనం మీద ప్రీతి. ఏం వండి ఉంటారు, ఎలా ఉంటుంది, ఏం రుచి ఉంటుంది, ఎంత తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా మనం ఆలోచిస్తాం. అక్కడి నుంచి బెడ్రూమ్లోకి పోతే పడుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, భార్యతో మాట్లాడాలి, ఇంకేమైనా చేసుకోండి కదా. ఎప్పుడది? గడప దాటినప్పుడే. గడప దాటే ఇంటి గుణాలు. అలాగే ఈయన రాజ్యం దాటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడు. అడవుల్లో 2 రకాలు ఉంటాయి. అయితే కిరాతకము, అయితే అనుష్ఠానము. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. 2 పనులు ఉంటాయి. అయితే కిరాతకం, అయితే అనుష్ఠానం. ఇక్కడ ఈయన మనస్తాపంతో వచ్చాడు కాదు, వెళ్ళగొట్టబడ్డాడు కాబట్టి కిరాతకం వచ్చేసింది. మనసు బుద్ధి మారిపోయింది, కిరాతకం చేస్తున్నాడు. మనం వింటుంటాం పంచమహాపాతకాలు అంటే చెప్తాను వినండి. మొదటి అన్నీ వినిపెట్టుకోండి. మీరు ఇప్పుడు కొత్తగా బాధపడి ఇప్పుడు మార్పు చేసే విషయం లేకపోయినా ప్రయత్నం చేసి తప్పులేదు. పంచమహాపాతకాలు మనం బాగా వింటాం, కానీ పంచమహాపాతకం అంటే మొదటి పాతకం బ్రాహ్మణ్ణి చంపడం. గుర్తుపెట్టుకోండి. మొదటి పాతకం ఏమిటి? బ్రాహ్మణ్ణి, ఆవుని, సాధు జంతువుల్ని, సాధువుల్ని చంపడం మొట్టమొదటి పాతకం. దీనికి పరిహారము లేదు. మీరు మళ్ళీ వినండి. పరిహారం లేదంటున్నారు స్వామి, మళ్ళీ ఉందంటున్నారు అనుకోకండి. ఉంటాయి కొన్ని శిక్షలు. ఉరి శిక్ష వేసిన తర్వాత కూడా రాష్ట్రపతి మీ యొక్క శిక్షను రద్దు చేయవచ్చు. ఉరి శిక్ష వేసిన తర్వాత రాష్ట్రపతి అయితే మీ మంచితనాన్ని చూసి మీ ఉరి శిక్ష రద్దు చేయవచ్చా కాదా? చాలా చూసామా లేదా? రద్దు చేయవచ్చు. అది ఆమె చేతిలో ఉంది, నీ ప్రవర్తన ఉంది. అలా నేను కథ చెప్తాను వినండి. మొదటి పాతకం ఏంటి? పంచమహాపాతకంలో మొట్టమొదటి బ్రాహ్మణ్ణి, ఆవుని, సాధువుల్ని చంపడం. ఈయన ఏం చేశాడు? బ్రాహ్మణుని చంపాడు. మొదటి పాతకం. రెండవది బంగారం దొంగతనం చేయడం. రెండవ పాతకం. గుర్తుపెట్టుకోండి. చాలామంది దొంగతనాలు చేస్తారు. ఏ విషయం దొంగతనం చేసినా పాతకమే, కానీ బంగారం మహాపాతకం. బంగారం ఎవరిది? బంగారం అంతా ఎవరిది? నేను చెప్పుకున్నాం మనం. శివుడి వీర్యము, శివుడిది బంగారం. శివుడికి దొంగతనం అంటే ఇష్టం ఉండదు, చంపేస్తాడు ఆయన, ఖడ్గంతో తీసేస్తాడు. గణపతి కూడా మీకు శివమహాపురం వస్తుంది. గణపతిని కూడా పార్వతీమాత తయారు శక్తి వేసి పెట్టి అక్కడ ఉండవయ్యా అని చెప్తే తప్పుగా మాట్లాడినందుకు, ఎక్కువగా మాట్లాడి కొడుకని కూడా చెప్పకుండా, అంటే నేను పార్వతి కొడుకుని చెప్పిన తర్వాత కూడా ఖండించేశాడు. తప్పును క్షమించాడు పరమాత్మ. కాబట్టి బంగారము రెండవ మహాపాతకం. మూడవది గురుపత్ని.
గురువు యొక్క పత్ని ఒకవేళ ఒక్కరిదిగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఆమెతో తప్పుగా వ్యవహారం చేయకూడదు, ఆమెతో నిష్ఠూరంగా మాట్లాడకూడదు, ఇంకొక కన్నుతో చూడకూడదు. అసలు తప్పుడు కన్నుతో తప్పుడు అభిప్రాయంతో గురుపత్నిని చూడకూడదు. ఇంతకంటే గొప్పగా చెప్పడం అవసరం లేదు. అలా చూడకూడదు. అలా చూస్తే అది మహాపాతకం, దానికి క్షమాపణ లేదు. అందుకనే ఇంద్రుడు అహిల్యను చూశాడు కాబట్టే ఎలా అయిపోయాడు, మొత్తం క్షయవ్యాధి వచ్చేసింది. ఇంద్రుడు కూడా, ఎవరైనా ఇంద్రుడు సాధారణ వ్యక్తియా, దేవుడికి రాజు అయినా కదా, అతనికి కూడా శిక్ష. ఏనికి? పాపం చేస్తే ఎవరికైనా శిక్షే. అలా చెప్పడం ఈ మూడో పాపం. నాలుగవది మీరు గుర్తుపెట్టుకోండి, సురాపానము అంటే కళ్ళు తాగడము. ఇంకా కళ్ళు అంటే ఇప్పుడు దొరుకుతుందో లేదో కానీ ఇంకో మంచి మంచి విషయాలు దొరుకుతున్నాయి. చాలా కాస్ట్లీ బాటిల్స్ ఉంటాయట, మనకి ఇంకా తెలియదు. స్వామి మీకు ఎట్లా తెలుసు అంటే మరి నేను తాగను, నాకు తెలియదు కాబట్టి. కానీ చెప్తారు, బయట వాళ్ళు చెప్తుంటే నాకు అనుభవంతో చెప్తున్నారు అంతే. చెప్పిన మాట విని తప్ప తాగి అలవాట్లేదు. అలాంటివి తీసుకోకూడదు, ఇది శాస్త్రంలో లేదు. 4 పాపాలు అయ్యాయా, సురాపానం చేయకూడదు, గురుపత్నిని చూడకూడదు, బంగారం దొంగలించకూడదు, అలా చేస్తూ బ్రాహ్మణుల్ని గోవుల్ని చంపకూడదు. ఇవి 4 పాపాలు. ఈ 4 పాపాలు చేసిన వాళ్ళతో ఇంకొక వ్యక్తి కలిసి ఎప్పుడు ఉండకూడదు. పంచమహాపాతకంలో 5వ పాపం. ఇది సాధ్యమా? ఇది సాధ్యం కాదు. ఆయన తాగుతాడు, ఆయనతో మనం ఉండాల్సిందే. ఆయన దొంగతనం చేస్తాడు, ఆయనతో మనం ఉండాల్సిందే. తప్పదు. ఇది కలియుగంలో. అప్పటి నుంచి ధర్మం అట్లే ఉంది. పంచమహాపాతకాలు ఇవే. అతనితో కలిసి ఉండి అతడు నా మిత్రుడు అని చెప్తే నువ్వు కూడా పాతకంలో వస్తావు. అలా పాతకంలో రావు. నువ్వు పాపం చేసిన దాంట్లో ఆయన వంతు మళ్ళీ కలిసి వస్తుంది. చూడండి, ఏం తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాటితో తిరిగితే పాపమే. గుర్తుపెట్టుకోండి. అక్కడ చంపింది ఎవరో చంపారు, ఎవరు చంపారో చచ్చిన వాడు చచ్చాడు, చంపారో చెప్పారు. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం, ఆ సాక్షిగా పోలీసులు వచ్చి మనల్ని పట్టుకుపోతారు. మొదలు నువ్వు రా ఫస్ట్ స్టేషన్కి, ఏమైందన్న విషయం మళ్ళీ చూద్దాం. అంటే అక్కడ ఉన్నందుకే దోషం. చేసిందా? చేయలేదు. మనకు సంబంధం ఉందా? లేదు. అలా పంచమహాపాతకాలు ఇలాంటివి. హేమకాంతుడు బ్రాహ్మణ్ణి చంపాడు కాబట్టి పంచమహాపాతకాలు ఒక పాతకం వచ్చింది కాబట్టి ఈయనకి రేపు రాజ్యయి మహారాజయి అంత గొప్ప కీర్తి ప్రశ్న వచ్చేటువంటి రాజుకి ఏమొచ్చింది? శిక్ష, వనవాసం వచ్చింది. అరణ్యంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవరికి? హేమకాంతుడికి. సుకేతుడు పంపించేశాడు, నువ్వు అర్హుడు కాదు కాబట్టి పంపించేశాడు. పంపించేస్తే ఆయన అక్కడ ఉండిపోతున్నాడు. ఉండిపోయి ఏం చేస్తున్నాడు? హేమకాంతుడు కిరాతకత్వం చేస్తున్నాడు. అంటే అందరినీ చంపుకుంటూ కొట్టుకుంటూ మనస్తాపానికి గురై పంపించబడ్డాడు కాబట్టి, స్వతహాగా వెళ్ళలేదు కాబట్టి అన్ని కూడా తప్పుడు పనులు చేస్తున్నాడు. ఎంత తప్పు చేస్తే అంత లిఖింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని తప్పులు చేస్తున్నామో మీరు రాసుకొని పెట్టుకోకపోవచ్చు, కానీ రాసేవాడు రాస్తాడు. చిత్రగుప్తుడు రాస్తాడు, రాయకుండా ఉండడు. మంచి అయినా రాస్తాడు, చెడైనా రాస్తాడు. అందుకనే ఎవ్వరూ చూడట్లేదని చెప్పేసి తప్పులు చేయకూడదు. ఎవ్వరో ఒక్కడు చూస్తూనే ఉంటాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కుదరదు. ఎవరైనా చూస్తారు. అది కళ్ళు మూసుకుంటే కుదురుతుందా? మనం కళ్ళు తెరిచే ఉంటాం కదా. మనం తప్పు చేయకూడదు. అందుకనే తప్పుకు 2 విధానాలు ఉన్నాయి. ఒకటోది దీపం, రెండవది సూర్య చంద్రులు సాక్షిగా ఉంటారు ఎప్పుడు కూడా. అందుకనే మన ఇంట్లో దీపం ఎప్పుడు ఉండాలి. మనం తప్పు చేయము అన్న విశ్వాసం ఉంటే ఎప్పుడూ దీపం ఉండాలి. స్వప్రకాశాయ విద్మహే దీపరాజాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఆయన ఎప్పుడు సాక్షిగా ఉంటూనే ఉంటుంది. దీపం పెడితేనే పూజ కదా. ఎవరో సాక్ష్యం ఉండాలా. బయట చేస్తున్నాం అనుకోండి, సూర్యుడు సాక్ష్యం. ఇంకా రాత్రిపూట చేస్తున్నాం అనుకోండి, చంద్రకేతు పూజలు, చంద్రుడు సాక్ష్యం. అలా ఈయన తప్పుడు పనులు చేస్తూనే ఉన్నాడు. తప్పులు పెరుగుతూనే ఉన్నాయి. ఎలా పెరుగుతున్నాయంటే పాపము ఒకవేళ మొదలు పెడితే కుప్పలు కుప్పలుగా అయిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ పుణ్యం చేద్దామంటే ఇంత పుణ్యం చేసినా ప్రతిఫలం ఇంతే వస్తుంది. మీరు అన్ని రాసుకొని పెట్టుకోండి. ఎలా అంటే ఎంత పెద్ద పుణ్యం చేసినా, ఇప్పుడు 100 మందికి నేను భోజనం పెట్టాను కాబట్టి ఇంత పుణ్యం వచ్చిందేమో అనుకుంటాం. కాదు, ఇంతే వస్తుంది. ఎందుకో కూడా చెప్తాను మీకు. ఇంత పుణ్యం చేస్తే ఇంతే ప్రతిఫలం వస్తుంది. ఇంత ఒకవేళ పాపం ఇంత చేసినా దాని ప్రతిఫలం మాత్రం ఇంత ఉంటుంది. మనం 100 మందికి భోజనం పెట్టాము, ఒక్క వ్యక్తి ఆకలితో అక్కడి నుంచి వెళ్ళిపోతే పాపమే. ఈ 100 మందికి పెట్టినటువంటి అన్నం భక్షం మొత్తం కూడా వృథమే, మీకు పుణ్యం రాదు. అంతే. శాస్త్రం అలా చెప్పింది. మనం కొత్తగా చెప్పడం ఏమీ లేదు. శాస్త్రం చెప్పింది మనం పాటించలేకపోతే మనం ఇప్పుడు ఏమనుకుంటాం? అహంకారంగా నేను 100 మందికి పెట్టాను, ఒక్కడి వల్లే దోషం. ఒక్కడే పోతూ 10 మందికి చెప్పుకొని పోతాడు. కృష్ణమందికి పోయినా గారికి ఇంత అన్నం కూడా పెట్టలేదంటారు. బస్ ఒక్కడే. ఈ 100 మంది వాళ్ళ ఇంట్లో పోయి టీవీలు చూసుకుంటూ వాళ్ళు ప్రచారం చేయరు. గొప్పదానికి మంచిదానికి ప్రచారం ఉండదు, చెడుకు మొదలే ప్రచారం అవుతుంది. వాడు 100 మంది చెప్పుకొని వస్తాడు, కృష్ణమందికి పోయాను నాకు అన్నం దొరకలేదు, కృష్ణమందికి పోయాను అన్నం దొరకలేదు. ఈ 100 మంది ఇళ్ళల్లో పోయి టీవీలు చూస్తున్నారు. ఇంకేమిటి ప్రచారం అవుతుందా? ధర్మ ప్రచారం ఎప్పుడు కూడా గొప్పగా అవ్వదు. కాబట్టి ధర్మ ప్రచారం 100 మంది చేస్తే అవుతుంది. తప్పుడు ప్రచారం ఒక్కటి చేస్తే చాలు. అవునా? అలా
ఈయన తప్పులు చేస్తున్నాడు, తప్పులు పెరుగుతూ ఉన్నాయి. కొంతకాలం తర్వాత అక్కడ ఒక ముని వస్తున్నాడు. చూడండి, ఈయనకి సమయం దేనికైనా నీకు మీకు చెప్తున్నాను, కర్మ యొక్క సమయం అయిపోవాలి. అయిపోతే అన్నీ బాగానే ఉంటాయి. ఈయన తప్పుడు పనులు చేసుకుంటూ వస్తున్నాడు. సమయం దాటిపోయి సమయం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కొంతకాలం తర్వాత ఈయన కర్మ అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణ్ణి చంపినటువంటి దోషం పోదు. కానీ పోకపోయినా ఇక్కడ ఏం జరుగుతుంది, అందుకనే పంచమహాపాతకాలు పోవు, కానీ వైశాఖ మాసంలో చిన్న పని చేస్తే దోషం పోతుంది. ఇప్పుడు మీకు చెప్తాను. ఎలా అంటే నేను చెప్పింది కాదు, వ్యాసుల వారు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అలా ఈయన ఏం చేస్తున్నాడు, కాలం అయిపోయింది, ఇంకా దోషం సమయం అయిపోయింది. ఎప్పుడైతే శిక్ష వేస్తారు, మనకెంత ఒక తప్పు చేసామనుకోండి 7 సంవత్సరాలు శిక్ష వేస్తారు. 7 సంవత్సరాలు వేస్తే 6.5 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా 10-15 రోజులు మనకు వదిలిపెట్టేస్తారు. సంతోషం, అవునా కదా, శిక్ష అయిపోయింది. ఇదా పాపం చేసినటువంటి పరిహారం అయిపోయింది. కాబట్టి ఆ సమయంలో వైశాఖ మాసం వచ్చింది. వైశాఖ మాసం వస్తే అక్కడి నుంచి ఒక ముని ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పటిదాకా అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకందరికీ కూడా చంపుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న విషయం తీసుకుంటూ తినుకుంటూ తప్పుడు ప్రచారం చేసిన ఈ వ్యక్తి హేమకాంతుడు అక్కడ మునిని చూసి కొంచెం జాలిపడ్డాడు. ఎంత బక్కగా ఉన్నాడు, ఎంత చిక్కిపోయి ఉన్నాడు, పాపం ఎప్పటి నుంచి భోజనం చేయలేదో. కట్టె పట్టుకుంటే కట్టె కూడా పట్టుకోలేకపోతున్నాడు. అలా కట్టె పట్టుకుని కూడా ఈ వనంలో వస్తున్నాడు, జాలిపడి. చూడండి, జాలి అనేటువంటిది మనకు స్వతహాగా రావాలి. అయ్యా ఆయన జాలిపడండి అంటే జలపడతాడా? పడడు. ఆయన రాదు, లోపల నుంచి రావాలి. ఏమండి కొంచెం జాలిపడండి అంటే పడతామా? ఏమయ్యా కొంచెం ప్రేమిస్తామా? నేను రోజు దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం తనకు తాను అప్పటిదప్పుడే రావాలి. వస్తే అది పని కూడా చేయాలి. అలా ఆయనకి అప్పుడు జాలి అనిపించింది. ఎందుకు జాలి అనిపించిందంటే సమయం అయిపోయింది కాబట్టి, పాపం అయిపోతుంది కాబట్టి జాలి అనిపించింది. అది వైశాఖ మాసము. ఆ ముని ఇంకా కొంచెం అయితే కింద పడిపోతున్నాడు అన్న సమయంలో వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, హేమకాంతుడు ఆ మునిని పట్టుకున్నాడు. ధర్మం పడిపోకుండా పట్టుకుంటే పుణ్యం వస్తుంది. ఎందుకు ధర్మం? ఆయన ఆ అడవిలో ఎక్కడికో యాత్రకి వెళ్తున్నాడు, అలసిపోతున్నాడు, ఇక్కడైతే పడిపోతున్నాడు. ధర్మాన్ని కాపాడితే ధార్మికుడు అవుతాడు. పోయి పట్టుకున్నాడు. ఏమి స్వామి ఎక్కడికి వెళ్తున్నారంటే, అక్కడ ఎండ బాగా ఉంది కాబట్టి భయంగా ఉంది అని నడవలేకపోతున్నాను అని బాధపడుతుండే మోదుగాకులు తీసుకొచ్చి గొడుగులాగా తయారు చేసి ఆయన దగ్గర బుర్రలో ఉంటుంది. అప్పుడు గుమ్మడికాయ బుర్రలో నీళ్ళు వేసేది. ఆ బుర్రలోంచి నీళ్ళు ఇస్తే వాడు కొంచెం నీళ్లు తాగి, ఆ ముని నీళ్లు తాగి ఆ ఛత్రం కింద, ఇది ఛత్రము, మొన్ననేమో నీళ్లు, నిన్ననేమో అన్నము, ఇవన్నేమో ఛత్రము అంటే గొడుగు దానం. చూడండి, ఈయన ఏం చేశారు తెలియకుండానే వైశాఖ మాసంలో ఈయనకి మోదుగాకులతో గొడుగును తయారు చేసి అక్కడ కూర్చోబెట్టాడు. చల్లగా కూర్చున్నాడు, మంచిగా నీళ్లు తాగాడు. ఆయన కొంచెం శక్తి వచ్చింది. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం కదా, చాలా అలసిపోయిన వాడికి ఒక గ్లాసు నీళ్లు కావాలంటే వాడికి అడిగేది నీళ్లు. అన్నం నాకు ఆకలింది అన్నాడు, ఫస్ట్ నీళ్లు అంటాడు. ఈ నీళ్లు తాగి కూర్చున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆ మునిలో ఒక శక్తి, అంటే ఒక కొత్త శక్తి వచ్చి ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతాను అనుకున్నప్పుడు, ఏమయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వు, ఏమిటి అంటే అప్పుడు ఈయన అన్ని విషయాలు చెప్పుకుంటారు. అసలు నేను మహారాజు, వంగదేశానికి యువ మహారాజు, కానీ నేను తప్పు చేశాను కాబట్టి, బ్రాహ్మణ్ణి చంపాను కాబట్టి, మా నాన్న కోపం వచ్చింది కాబట్టి నన్ను పంపించేశాడు. నేను ఇలా వచ్చాను. నిన్నటిదాకా కిరాతకంగా ఉండేవాడిని, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకో నాలో ఒక మంచి భావన వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను చేశానని చెప్పట్లేదు. ఎప్పుడు కూడా గొప్ప విషయం చెప్పుకోకూడదు. అందుకని గుప్త దానాలు ఉన్నాయి. గుప్తంగా దానం చేయాలి. మనం ఒక ఇటుకిస్తే గోడ మీద మొత్తం పేరు రాసుకుంటాం. ఒక ఇటుకే గోడ మొత్తం నాది అన్నది. అది అలవాటు, మనిషికి ఉన్నటువంటి అలవాటు. దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఏదో పెద్ద రూపాయి వేస్తున్నట్టు ఒక రూపాయి బిల్లు ఉంటుంది, కానీ తన్ను మన సౌండ్ వచ్చేటట్టు గల్లాపెట్టలు వేస్తాడు. అందరూ చూసినట్టు ఆయన చూడాలి, ఆయన అందరూ చూడాలి. చూసినప్పుడు వేస్తాం. ఇదే దీనివల్ల పుణ్యం రాదు కదా, మన మీద ద్వేషం వస్తుంది జనాలకు. కాబట్టి ఇలా చేయకూడదు. అందుకని గుప్తదానం ఉంది, రహస్య దానం ఉంది. రహస్యంగా చేయాలి, గుప్తంగా చేయాలి. అప్పుడు పరమాత్ముడు చూస్తాడు. నువ్వు ఇచ్చిన ప్రతి ముక్క, ప్రతి మాట, ప్రతి డబ్బు పరమాత్ముడు చూస్తాడు కదా. పరమాత్ముడు కళ్ళు ఎవరి కోసం ఇస్తున్నావు? పరమాత్ముడి కోసం కదా. ఈయన చూడడం కోసం నువ్వు వేస్తుంటే ఆయన ముందర వెళ్ళి మరి ఆయన కృప చూపిస్తాడు. ఆయన నిన్ను గొప్పవాడు మంచివాడు అంటే నీకు ఉపయోగమా? ఏమి ఉపయోగం లేదు. ఆయన నిన్ను అనాలి, నువ్వు గొప్పవాడు మంచివాడు. అలా నాకెందుకో అలా మంచి పని చేశానేమో అనిపిస్తుంది. అంటే మంచి పని కాదా, చాలా గొప్ప పని చేశావు. నువ్వు నిజంగా మహారాజువే. నువ్వు మహారాజు ఎందుకంటే నీకు ఏమాత్రం లాభం లేకుండగా, గుర్తుపెట్టుకోండి, నీకు ఏ లాభాపేక్ష లేకుండగా నా మీద జాలిపడి నాకు చల్లదనాన్ని ఇచ్చి నీళ్ళు ఇచ్చావు.
నేను నాలాంటి వాడు దౌర్భాగ్యుడు చేతిలో కట్టె కూడా పట్టుకోకుండా కాల్చిపోయినట్టు వ్యక్తిని నేను నీకు ఏమిస్తానే ఉద్దేశంతో ఇచ్చావును? నేను ఏమి ఇవ్వనని తెలుసు నీకు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏమి ఇవ్వనని తెలిసిన పక్షంలో కూడా ఇంత సేవ చేశావు కాబట్టి గొప్పవాడు. అందుకనే సేవ చేస్తున్నప్పుడు స్వార్థం ఉండకూడదు. నాకేదో వస్తుంది అన్న విషయంతో చేస్తే పుణ్యము రాదు, పాపమే వస్తుంది. కాబట్టి నువ్వు గొప్పవాడివిరా అని చెప్పాడు. చెప్పంగానే అప్పుడు ఏమన్నాడు, ఇంకా కొంతకాలానికి నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆశీర్వదించి ఆ ముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అక్కడ అప్పటి నుంచి మంచి కార్యాలు మాత్రమే చేసుకుంటూ వచ్చి ఒకరోజు వృద్ధుడు అవుతున్నాడు. ఇంకా చూడండి, హేమకాంతుడు వృద్ధుడు అవుతున్నాడు అంటే వాళ్ళ తండ్రి ఎంత వృద్ధుడు అవ్వాలి, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ మృత్యువు రాదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, చాలామంది మంచాల మీద పడి ఉంటారు, కొంతకాలం పడి ఉంటారు. మీరు మీ బంధువులు ఎక్కడైనా చూడండి, మీ మిత్రులు చూడండి, కొంతకాలం పడి ఉంటారు. 2-3 సంవత్సరాలు అయింది, భార్య పాపం సేవ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మృత్యు సమయం వస్తుందో అప్పుడు ఎవరికో ఒకళ్ళ జ్ఞాపకం చేసి వాడిని పిలిపించి వాడిని చూసి ఇట్లా చేయి పెట్టి చచ్చిపోతాడు. డాక్టర్లు కూడా ఒక మాట చెప్తారు, అయ్యా ఎప్పుడు కూడా భార్య అంటున్నాడు, ఒకసారి ఆ భార్యని పట్టుకొని రండి, చూస్తే చస్తాడేమంటే రాగానే చచ్చిపోతాడు. ఒకరికి బిడ్డలో ఉండిపోతుంది, నా బిడ్డ. ఆ బిడ్డ రాగానే చూస్తుంటే చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మృత్యువు రావాలంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తి రావాలి. అలా ఈ సుకేతుడు అలా వృద్ధుడైపోతున్నాడు, ఈయన కూడా వృద్ధుడయ్యాడు. కానీ వృద్ధుడన్న పక్షంలో కూడా ఇప్పుడు పుణ్యం సంపాదిస్తున్నాడు కాబట్టి ఒకసారి ఇంకా కొంచెం సేపు అయితే ఇక అతనికి ఏదైతే మానసికంగా బాధ పెడుతుందో చూడండి, అన్ని శారీరక బాధల కంటే కూడా గొప్ప బాధ మానసిక బాధ. మానసిక బాధకు పెద్దగా మందులు లేవు. ఇప్పుడు డాక్టర్ తయారయ్యారు, కానీ మానసిక బాధకి మనకు మనమే మన దేవుడి దగ్గర, మన వ్యక్తి దగ్గర, మన మంచి మనిషి దగ్గర మాట పంచుకుంటే మనకు దోషం పోతుంది. కాబట్టి ఈయన ఏమనుకుంటున్నాడు, ఇక్కడ నేను ఇన్ని తప్పులు చేసిన పక్షంలో కూడా కొంచెం పుణ్యకార్యం కూడా చేశానే ఆ ముని అన్నాడు కదా, నాకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది అంటున్నాడు కదా, ఎప్పుడు జరుగుతుందో అని కొంచెం ఆశ ఉంది. చూడండి, మనిషికి ఆశ బ్రతికిస్తుంది. ఆ ఆశ మంచి కోసమే ఉండాలి, అంతే. ఆ ఆశ తప్పుడు విషయమే కోసం ఉండదు, మంచి కోసమే ఉండాలి. ఇక నేను ధార్మికుడిని కాబట్టి మా నాన్న నన్ను క్షమిస్తే నేను మళ్ళీ వెళ్ళి ధార్మికంగా రాజ్యం చేస్తాను అని అనుకుంటూ ఉన్నాడు. అప్పటికే ఇంకా మృత్యు సమయం దగ్గరకు వచ్చింది. ఆ యొక్క యమదూతల దగ్గరికి వచ్చారు. వచ్చి నువ్వు మానసికంగా ఇప్పటిదాకా బాధపడి ఉండి ఇప్పుడు మాత్రమే పుణ్యం చేస్తున్నావు కాబట్టి ఇంతకుముందు ఎంత అయితే తప్పు చేసావో ఆ తప్పుకు సమాధానంగా నువ్వు మృత్యు తొందరగా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా బాగా తాగి, నేను చెప్పిన బాటిల్స్ అవి ఉంటాయి కదా, అవి బాగా తాగి లెన్సు అవి అన్నీ పాడైపోయిన తర్వాత నేను మానేస్తాను అంటే కుదురుతుందా? అప్పుడు తాగింది ఎడిపోవాలి కదా. నేను ఇప్పటిదాకా పాపకర్మలు చేశాను, ఇప్పుడు దానం చేస్తానంటే మొత్తం పుణ్యమే రావాలంటే పాపం ఎడిపోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చాలామంది అసలు విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి నువ్వు ఇప్పటిదాకా పాపం మాత్రమే చేసుకుంటూ వచ్చావు కాబట్టి, ఇప్పుడిప్పుడే పుణ్యం చేసుకుంటూ వచ్చావు కాబట్టి ఆ పాపం అంత ఫలితంగా నీకు మృత్యువు తొందరగా వచ్చింది అని యమదూతుల దగ్గరికి వచ్చారు. వచ్చి రాగానే ఈయన ఒక్క మాట అనుకున్నాడు. ఏమంటున్నాడు, నేను ఒకవేళ మంచివాడిని అయిపోయాను అనుకున్నాను కాబట్టి ఆ ముని నాకు ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి రాజ్యానికి వెళ్ళి ధర్మకార్యం చేస్తాననుకుంటున్నాను కదా, అలా జరగకపోయింది అని ఆ నారాయణను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆ నారాయణ మంత్రాన్ని, నారాయణ మాటని, ఇది వైశాఖ మాసం కాబట్టి నాకు తెలవకుండగానే నేను ఏమి ఇవ్వనని తెలిసిన పక్షంలో కూడా నాకు సేవ చేసుకున్నావు కాబట్టి ఆ వృద్ధ బ్రాహ్మడు, ఆ వృద్ధముని ఆశీర్వదించిపోయాడు కాబట్టి ఆయన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆ విష్ణువుకు తెలిసి ఆ విష్ణువు విశ్వక్సేనుని పంపించాడు ఇక్కడికి. బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న సహాయం పంపించి ఆ యమదూతల్ని ఆగమన్నాడు. యమదూతలు అన్నారు, ఏమిటి ఆగడం, ఈయన సమయం అయిపోయింది, మేము తీసుకెళ్ళాలి. కాదు, ఈయన వైశాఖ మాసం వ్రతం చేయకుండా కూడా ఒక వృద్ధ మునికి సహాయం చేశాడు. ఏమి బొడిగిచ్చాడు కాబట్టి, నీళ్ళిచ్చాడు కాబట్టి ఈయన గొప్పవాడు, ఈయన పుణ్యాత్ముడయ్యాడు కాబట్టి, ఈయనకి వైశాఖ మాస పుణ్యమంతా వచ్చింది కాబట్టి, ఈయనకి రాజ్యాధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ యమదూతను పంపించాడు. అంటే చిన్న గొడుగు వల్ల, చిన్న నీళ్ళ వల్ల ఇంత లాభం జరిగింది. దీనివల్ల వైశాఖ మాసం వ్రతం చేస్తున్నాడా? చెయ్యకుండగానే చేశాడు. అంటే వైశాఖ మాస వ్రతం చెయ్యకుండగానే చిన్న పని చేస్తే అంత పుణ్యం వచ్చే అవకాశం ఉంటే కావాలని వ్రతం చేస్తే ఎంత పుణ్యం రావాలి? అర్థమవుతుందా?
గంగలో పూలు పారేస్తే గంగలో ఉన్న విగ్రహాలు రోడ్డు మీద ఉంటాయి కదా, గంగ గడ్డ మీద విగ్రహాలు ఉంటాయి. మనం పడిపోయిన పువ్వులు ఒకవేళ పాదం దగ్గరికి పోతేనే పుణ్యం వచ్చే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో పెద్ద కథ ఉంది. మీరు బాగా వినిపెట్టుకోండి. శ్రావణ మాసము శివుడి కోసమే కాదు, శ్రావణ మాస మహత్యం కూడా ఉంది. వైశాఖ మహత్యం ఎలా ఉందో శ్రావణ మాస మహత్యం కూడా ఉంది. అలా గంగలో చేతిలోంచి జారిపోయిన పువ్వులు ప్రవాహంతో వెళ్ళి ఒక విష్ణు విగ్రహం దగ్గర ఆగితే ఆ విష్ణు సంతోషించి నీకు పుణ్యలోకాలు ఇచ్చేస్తాడు. అంటే పడిపోయిన పువ్వులకే పారికుంటూ పోతే అంత పుణ్యం వస్తే స్వతహాగా వెళ్ళి పాదం మీద వేస్తే ఎంత పుణ్యం రావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, పుణ్యం వచ్చే విధానం ఇలా ఉంటుంది. అలా ఆ విక్షసేనుడు ఆ యొక్క యమదూతలను పంపించేసి ఆ యొక్క హేమకాంత నువ్వు చాలా గొప్పవాడివిరా, విష్ణువే స్వతహా నన్ను పంపించాడు. విశ్వసేనుడు అంటే అష్టదిక్పాలకుల్లో ఒకడు. ఆయనకి యజ్ఞం చేస్తున్నప్పుడు పిలుస్తాడు, ఆయన రాకపోతే యజ్ఞం అవ్వదు. అలా శివుడితో సమానం ఆయన. విక్షసేనామావాయామి, ఇంద్రామావాయామి, యమామావాయామి అని పిలుస్తారు. అప్పుడు మీరు యజ్ఞం చేసినప్పుడు చూడండి. అలా ఆయన ఏమన్నాడు, ఇక మనం మీ రాజ్యానికి వెళ్దాం బా, సుకేత మహారాజు కలుస్తాం బా అని చెప్పేసి ఆయన తీసుకుని హేమకాంత్ తీసుకొని ఆ విక్షసేనుడు ఆ సుకేత మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అది వంగదేశం కదా. వెళ్ళంగానే ఆయన చాలా వృద్ధుడై ఉన్నాడు అంటే ఎందుకోసం ఉన్నాడు? నా కొడుకు మారతాడా లేదా, నేను తప్పు చేసి పంపించాను, ఆయన శిక్ష అయిపోయి ఉంటుంది, మారాడా లేదా. కొడుకు మారితే అదృష్టం, కొడుకు తప్పు చేస్తే దురదృష్టం. కొడుకు ఒకవేళ మారితే నా రాజ్యం సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది, నాకు పితృతర్పణం చేసే అవకాశం ఉంది, నా రాజ్యం సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయన లోపల మానసికంగా అనుకుంటూ ఎదురు చూస్తుంటే ఆ రాజు వచ్చింది. ఆ విక్షసేనుడు హేమకాంతుడు ఆయన దగ్గరికి వెళ్ళారు, నమస్కారం పెట్టారు. ఆ కొడుకును చూసి తండ్రి సంతోషించాడు. కానీ మారలేదా అన్న అనుమానం ఉంది. కాబట్టి విక్షసేనుడు అన్న విషయాలు చెప్పాడు. చాలా గొప్పవాడు మీవాడు, వైశాఖ మాసం పుణ్యం వచ్చింది, వైశాఖ మాసం తెలియకుండానే బ్రాహ్మడికి మునికి దానం చేశాడు కాబట్టి గొప్పవాడాడు, విష్ణువే స్వతహాగా నాకు చెప్పాడు కాబట్టి ఆయన నేను తోలుకొచ్చాను, ఆయనకి రాజ్యం ఇచ్చాయన్నాడు. చూడండి, పాపం చేసినందువల్ల రాజ్యము పోయింది, రాజ్యంలో ఉండే అవకాశము పోయింది. అప్పట్లో అవునా, పోయి అడవుల్లోకి వచ్చేసాడు. కానీ ఒక చిన్న పుణ్యం వల్ల ఆయనకి మళ్ళీ రాజ్యంలో అవకాశం వచ్చింది, రాజ్యాధికారం వచ్చింది. ఇది వైశాఖ మాసంలో జరిగే పుణ్యం. వస్తే ఆ సుకేతుడు అన్నాడు, చాలా గొప్పది, నాకు ఈయనకి రాజ్య విధాన విషయం కాదు, కానీ ఈయన మారాడు అన్న విషయం చాలా గొప్పగా ఉంది కాబట్టి ఆయన్ని రాజుని చేసి ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు. భార్యను తీసుకొని అప్పుడు ఆయన వానప్రస్థాశ్రమం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఆయన? ఎందుకంటే నా కొడుకు ధార్మికుడు, నా కొడుకు వైశాఖ మాస పుణ్యం సంపాదించుకున్నాడు, నా కొడుకు భగవంతుని ఆశీర్వాదంతో రాజ్యం చేస్తాడు, విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఒకవేళ అదంతా విశ్వాసం లేకుండా ఈయన అడవుల్లోకి వెళ్ళిపోతే నా రాజ్యం ఏమవుతుందో ఏమో, నా కొడుకు ఎలా పరిపిస్తున్నాడో ఏమో, నా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటున్నారేమో అని అనుమానము భయము రెండూ ఉంటాయి. ఇప్పుడు రెండూ ఉండవు కాబట్టి ఏ కార్యం ఎప్పుడు ఎలా చేయాలో అలా జరగాలి, అలా వెళ్ళిపోతుంది. అంటే వైశాఖ మాసంలో గొడుగు దానం చేసి చన్నీళ్ళు ఇస్తే పాపం కూడా పోయి బ్రహ్మహత్య పాతకం అని చెప్పాను కదా, బ్రాహ్మణ్ చంపితే అసలు దోష పరిహారం లేదు. కానీ వైశాఖ మాసంలో చేసి తెలియకుండా చేసిన పుణ్యం వల్ల కూడా పంచమహాపాతకాల్లో ఒక పాతకం వెళ్ళిపోయే అవకాశం ఉంది. వైశాఖ భగవానికి. మీకు విషయం అర్థమైతే చాలా సంతోషం. చూడండి, ఏమి చెయ్యకుండా కూడా అకారణంగా వైశాఖ మాసం మొత్తం చేసుకోకుండా కూడా తెలియకనే చేసిన పుణ్యం వల్ల వైశాఖ మాసం పుణ్యం వచ్చి రాజ్యాధికారం వచ్చింది. ఇది గొప్ప విషయమా కాదా? అలా కాబట్టి ఇలాంటి వైశాఖ మాసంలో చాలామంది చాలా విషయాలు చేసుకుంటూ వస్తారు. కానీ వైశాఖ మాసం చాలా గొప్పదని చెప్పడానికి అవకాశం ఎందుకు లేదు అంటే శ్రావణ మాసం గురించి కానీ, అధిక మాసం గురించి కానీ, మాఘమాసం గురించి కానీ, ఆ చాతుర్మాసం గురించి కానీ గొప్పగా చెప్పుకుంటూ వస్తారు కాబట్టి గొప్పవాడి. అవన్నీ గొప్పగా చెప్పుకుంటూ వస్తారు. గొప్పగా ఉన్న విషయాన్ని గొప్పగా చెప్పడం కుదరదు అంటే చెప్పడం రాదు అంటే చాలామంది మంచిని వినరు కాబట్టి. మంచిని వింటారా? మంచిని వినరు కాబట్టే సమస్య. బెల్లం నీళ్ళు తాగరని చెప్పానా? బెల్లం నీళ్ళు తాగరు, ఏమో తాగుతారు, థమ్సప్లు, కూల్ డ్రింక్లు, గొంతు పాడైతుంది. కాబట్టి ఇలా జరగడం వల్ల వైశాఖ మాసానికి ఇంకా ప్రాధాన్యం ఎందుకు రాలేదు అని ఒకసారి అంబరీషుడే అడిగాడు. ఇదంతా కూడా అంబరీషుడు నారదుడు మాట్లాడుకుంటారు, సుతకీర్తుడు సుతానందుడు మాట్లాడుకుంటారు ఏమైనా మాటలు కదా. కాబట్టి అంబరీషుడు మళ్ళీ ప్రశ్న వేస్తే అప్పుడు నారదుడు చెప్తున్నారు, వైశాఖ మాసంలో ఇంకో మంచి విషయం ఉందయ్యా, బాగా జాగ్రత్తగా విను. ఎలా వింటుంటావో అలా నీకు అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుందో అలా పుణ్యం వస్తుంది. నాకేమిటి ఉపయోగం అన్న విషయం అయితే ఏమీ ఉండదు.
నేను అన్నానా? పొద్దున అభిషేకం చేశాను నాకు పుణ్యం వచ్చింది అనుకుంటే ప్రవచనం విన్న వాళ్ళకి పుణ్యం ఎందుకు రాకూడదు? ప్రవచనం వింటే దీంట్లో అన్నీ వస్తున్నాయి. పూజ, దానము, ధర్మము, భగవంతుడి స్తుతి 3 వస్తున్నప్పుడు ఎందుకు పుణ్యం రాదు? కానీ రాదేమోనన్న అనుమానం, పూజ చేస్తే వస్తుందన్న విశ్వాసం. పూజ గురించి ప్రచారం ఎక్కువగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, పూజ గురించి ప్రచారం ఎక్కువగా ఉంది కాబట్టి, ప్రవచనం గురించి తక్కువగా ఉంది కాబట్టి. అందుకనే ఇప్పుడు కాదు, కృతయుగం నుంచి కూడా పురాణం మాత్రమే. పురాణాలు ఉన్నాయి 18 పురాణాలు కదా. 18 పురాణాలు వేదవ్యాసులు రాశారంటే ఊరికే రాశారా? మనం వినాలి కాబట్టి రాశారు. చాలామందికి 18 పురాణాల పేర్లు కూడా తెలియవు. మన హిందూ సాంప్రదాయం ఎక్కడ పోతుంది చెప్పండి? మరి తెలియకుండా ఉన్నప్పుడు ఆయన వినుమని రాసి పంపిస్తే 24,000 శ్లోకాలు రామాయణంలో ఎవరు వింటున్నారు, ఎవరు తెలుసు? కాబట్టి వాళ్ళు చేసిన దాన్ని కనీసం మనం పాటించకుండా ఉంటే మనకు దోషం వస్తుందా రాదా? దోషమే. మనం ధార్మికులమా? కాదు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అందుకనే వినడమే. అందుకనే నేను చెప్పిన మాట కాదు, 9 భక్తుల్లో మొట్టమొదటి భక్తి శ్రవణమే. వినండి అంటున్నాడు ఆయన. అసలు సూత మహామూర్తి చెప్తూ ఉంటే నైమిషారణ్యంలో శౌనక ఋషులు వింటూనే ఉన్నారు. పార్వతి అడుగుతుంటే పరమశివుడు చెప్తుంటే పార్వతీమాత వింటూనే ఉంది. విష్ణువు చెప్తుంటే మహాలక్ష్మి వింటూనే ఉంది. అరే వినడమే గొప్ప విషయం అంటే వినట్లేదు. వినడం గొప్ప విషయం. ఇప్పటి నుంచి ప్రచారంలోకి వెళ్ళండి. ప్రచారము, ధర్మ ప్రచారం జరగాలి. వినడం గొప్ప విషయం, వినండి. పూజలు చేయండి, తప్పు కాదు. కానీ నేను మొన్న చెప్పాను కదా, అన్నీ చేసి ఒకటి చేయకపోతే దోషమే. అలా ఆ యొక్క నారదుడు చెప్తున్నాడు, కీర్తిమంతుడు అనే మహారాజు ఉండేవాడు. వినండి, కీర్తిమంతుడు మహారాజు ఉండేవాడు. కీర్తిమంతుడు చాలా గొప్ప. ఈయన కూడా ఇక్ష్వాకు వంశంలోనే పుట్టాడు. అందుకనే ఇక్ష్వాకు వంశం గొప్ప వంశం పుట్టాడు. ఈ కీర్తిమంతుడు ఎలా చేస్తున్నాడంటే అన్ని దానాలు, గొప్ప మహారాజు. అందరికీ గొప్పగా చెప్పుకుంటే గొప్పగానే ఉంటారు కాబట్టి గొప్పవాళ్ళు. గొప్పగా దానాలు, ధర్మాలు అన్నీ చేస్తున్నారు. ఎవరికైతే ఏది అవసరమో అది ఇచ్చుకుంటూ పోతున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు. గొప్పవాడయ్యి చూడండి, గొప్ప వాళ్ళకి గొప్పవాళ్ళు కొలుస్తారు, దొంగలకి దొంగలు కొలుస్తారు, సన్యాసులకి సన్యాసులు కలుస్తారు, చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళు కలుస్తారు. ఉదాహరణకి కొందరికి అలా ప్రయాణం చేస్తుంటే వీడికి సిగరెట్ పట్టే అలవాటు ఉంటుంది అనుకోండి, వాడు దొరుకుతాడు. ఎక్కడో వాడు దొరికించు, మొత్తం డబ్బాలో బాక్స్లో ఎక్కడో వాడు దొరికించుకుంటాడు. కొందరికి ఇది అలవాటు ఉంటుంది, వాడిని పట్టుకుంటాడు, వాడు ఎక్కడో వెళ్ళి పట్టుకుంటాడు. వాడికి అంటే అలా కుదిరి వస్తుంది. కొందరికి సత్సంగం, రామాయణం గురించి మాట్లాడుకుందాం రా బాబు అంటే వాడికి ఎక్కడో డబ్బాలో ఒకటి దొరుకుతాడు. మస్తు మొత్తం రామాయణం ఈయనే రాసినట్టు మాట్లాడిస్తాడు. అంతే, అది గుణం. మనిషికి ఎవరు కలవాలో వాళ్ళు కలుస్తారు. ధార్మికులకు ధార్మికులే కలుస్తారు, కలవాలి. ఇదే ధార్మికత్వం. కాబట్టి ఈయన అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అందరికీ అవకాశం ఇస్తున్నాడు, ఎవరికి ఏం కావాలో చేస్తున్నాడు. ఈ యొక్క కీర్తిమంతుడు గొప్పవాడిలా అయిపోయి పేరు వచ్చేసింది. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఒకసారి వేట కోసమని అడవుల్లోకి వచ్చాడు. అడవుల్లోకి వస్తే అక్కడ వశిష్ఠ మహాముని ఆశ్రమం ఉంది. వశిష్ఠుడు వాళ్ళకి గురువు. కానీ ఇక్ష్వాకు వంశానికి, రాముడికి, అందరికి కూడా ఆయన గురువు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన కొంచెం దూరంగా ఉంటున్నాడు. ఇక్ష్వాకు వంశంలో కొందరు రాజులు కొందరిని గౌరవించారు, కొందరిని గౌరవించలేదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మనకు అంతమంది పేర్లు తెలుసున్నాయా చెప్పండి? మనకు రఘు మహారాజ్ తెలుసు, మనకు సుమంతుడు తెలుసు, మనకు కార్తం తెలుసు, మనకు రాముడు తెలుసు. మిగతా వాళ్ళు లేరా? ఎందరో ఉన్నారు. కానీ ఎవరు ఎంత గొప్ప కార్యం చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుస్తారు. మన దగ్గర తాత ముత్తాత నుంచి ఎవరో వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి ఎవరు తెలుసు? మన తాత, మన నాన్న, నేను, నా కొడుకు, అంతే తెలుసు. అంతకంటే ముందు వంశం నాకు లేదా? ఉంది కదా. ఆ తర్వాత వంశం లేదా? ఉంది కదా. మరి అందుకనే ఎవరు గొప్ప కార్యం చేస్తారో వాళ్ళ పేరు గురించి రాసి ఉంటుంది అలా. కాబట్టి ఈయన ఆ వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్తూ ఉంటే కొంచెం దూరంలో, ఆశ్రమానికి కొంచెం దూరంలోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిష్యులు ఈ మహారాజును కూర్చోబెట్టి చల్లగా చెట్టు కింద కూర్చోబెట్టి మంచి పానీయాన్ని ఇచ్చి విసనగరతో ఊపుతూ ఉన్నారు. ఈ విషయం చూసి బాగా ఆశ్చర్యపడి ఆలోచించి, ఏమిట్రా నా రాజ్యంలో అసలు నేను అడగలేదు. నేను అడగకపోతే నన్ను చూసి కూడా అక్కడ కూర్చోబెట్టి విసనగరతో ఊపి మంచినీళ్ళు ఇచ్చిస్తున్నారే, ఎంత గొప్ప విషయం, ఎంత మంచి సంస్కారం, ఎలా వచ్చిందాయా మీకు అందరికీ? అసలు ఎవరాయా మీ గురువు అని చెప్తే, అదిగో మా ఆశ్రమం మీకు కనబడుతుంది కదా, వశిష్ఠుల వారు అక్కడ ఉన్నారు, ఆయనే మా గురువు. కాబట్టి మీరు ఇంకా దీనికంటే ఇంకేమైనా విషయం కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఇక్కడి నుంచి లేచి ఇదంతా సేవలు తీసుకున్నాడు. వెళ్ళిపోయి ఆ వశిష్ఠ వాళ్ళకి నమస్కారం పెట్టి, అయ్యా ఎంత గొప్ప విషయం చేస్తున్నారు మీరు, వాళ్ళు నేను అడగకుండగానే నాకు నిలుస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎండలోంచి వచ్చిన వాళ్ళకి ఇంట్లోకి వచ్చి రాగానే 5 నిమిషాల తర్వాత నీళ్ళు ఇవ్వాలి. అప్పుడే రాగా నీళ్ళు ఇవ్వకూడదు, అది కూడా బెల్లంతో కలిపిన నీళ్ళు ఇవ్వాలి, గుడం.
దీన్ని గుడపానీయం అంటారు. బెల్లం ఇచ్చి, బెల్లం ముక్క ఇచ్చి నీళ్ళు ఇవ్వాలి. అలా ఎండలోంచి వచ్చిన వాడికి నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగి కింద పడిపోతాడు. ఇప్పుడు పడిపోవట్లే, అది ఏమో మరి కలియుగంలో ఎంత బలం ఉందో ఏమో తెలియదు, కానీ ఫ్రిడ్జ్ వాటర్ కూడా గడగడ తాగేస్తున్నారు వాళ్ళు. అంతలో ఎట్లా అవుతున్నారో మరి, అది ఏందో పాపం. వేదవ్యాసుల వారు ఏమనుకుంటున్నారు, ఇలా రాసనే పుస్తకము ఇలా లేస్తే. అందుకనే మనం అందరము రాక్షస జాతికి చెందిన వాళ్ళమో ఏమో, మనం మనుషులను కాకపోవచ్చేమో. మరి ఏం చేద్దాం చెప్పండి? ఒక బాటిల్ వాటర్ తాగేస్తారు. నీళ్లు తాగుతున్నప్పుడు మళ్ళా పెదాలకి ఆనుకొని తాగాలి, శాస్త్రం చెప్పిన మాట. ఎడమ చేత్తో నీళ్ళు తాగుడు, శాస్త్రం చెప్పిన మాట. ఇన్ని విషయాలు ఉన్నాయే భూమి మీద, కానీ మనం రాంగానే తాగేస్తాం. 5 నిమిషాలు కూర్చోబెట్టి 2 ముక్కలు అడిగిన తర్వాత బెల్లం ముక్కిచ్చి నీళ్ళు ఇవ్వాలి. కానీ అడగకుండగానే ఇవ్వడం విషయం. ఎట్లాగా అవసరమే, బయట నుంచి వచ్చిన నీళ్ళు అవసరమే. కానీ నేను అడగకుండగానే నన్ను కూర్చోబెట్టి విసనకరతో ఊపి నీళ్ళు ఇచ్చి బెల్లం ఇచ్చి నాకు స్వాగతం పలికారే, ఎంత గొప్ప గుణాన్ని ప్రచారం చేస్తున్నారు స్వామి అని చెప్పేసి ఆయన దండం పెట్టి ఆయన అన్నాడు, బాబు ఇది వైశాఖ మాసం. ఇది కీర్తిమంతుడా, నువ్వు మహారాజువి, నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడివి, నీకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఇది వైశాఖ మాసం కాబట్టి ఇలా నేను సేవలు చేస్తున్నాను. ఎవరైతే ఈ దారి గుండా వస్తారో వాళ్ళందరికీ మనం సేవలు చేస్తాం. మనం ఈ దారి గుండా పోయే వాళ్ళందరికీ మనం ఏం చేస్తాం, సాయంత్రం పూట అక్కడ మజ్జిగ ఇస్తున్నాం, ఏదో ప్రసాదం ఇస్తున్నాం, అవునా కాదా? మనం అంటే దారి గుండా పోయే వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా గొప్పది. అవసరం లేని వాళ్ళు తీసుకుంటే పెద్దగా ఉపయోగం ఉంటుందా లేదా అన్న విషయం పరమాత్మకి తెలవాలి. కానీ అలా నన్ను కూర్చోబెట్టించారయ్యా, నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇది వైశాఖ మాసము. కీర్తిమంతుడా, నువ్వు విషయం విను. అప్పుడు అన్నాడైనా, ఈ వైశాఖ మాసంలో ఇలా చేస్తే పుణ్యం వస్తుందా? ఇంత పుణ్యం వస్తుందా? ఇంత చిన్న చిన్న విషయాల కోసం పుణ్యం వస్తుందా? నేను పెద్ద పెద్ద రాజకార్యాలను కట్టించాను, పెద్ద పెద్దగా గోసేవలు చేస్తున్నాను, పెద్ద పెద్దగా యుద్ధ ధర్మాలు చేస్తున్నాను, పెద్ద పెద్దగా అసలు విద్యా సంస్థలు కట్టించాను, మరి నాకు పుణ్యం అన్న విషయం అర్థం కాలేదే? కీర్తిమంతుడా, నీ పేరే కీర్తిమంతుడివి, నీకు ఇందే కీర్తి ఉంది కదా, ఇంకేం కావాలి నీకు? నీకు అన్నీ ఉన్నాయి. మనిషికి అన్నీ ఉండి కూడా ఏదో ఒకటి లేకపోతే లేదనిపిస్తుంది. ఏదో ఒకటి లేకపోతే లేదు. అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బండి ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్క చెవులో ఉన్నటువంటి పోగు లేకపోతే అయ్యో ఇది నాకు లేదనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఉండడానికి సంతోషం వద్దా? లేదు, ఇది కావాలి. పోనీ ఇది వచ్చిందా? ఇది వచ్చిన తర్వాత ఇక్కడ దాని మనసు పోతుంది. నీకు మనసు పోతూనే ఉంటే నువ్వు ఎప్పుడు గొప్పవాడవుతావు? ఎప్పుడు గొప్పవాడు? ఆడవాళ్ళకు ఒక విషయం ఉంటుంది, అంటే మీకోసం చెప్పండి, మీరు మంచివాళ్ళు కాబట్టి. ఎలా ఉంటుందంటే, ప్రవచనంలో వచ్చిన తర్వాత కూడా చీరను చూస్తారు. ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. ఏ దుకాణంలో కొన్నావు? ఆమె దొరకబట్టుకొని అక్కడ టిఫిన్ దగ్గరికి పోయినా, అక్కడ పోయినా, ఇంకా అక్కడికి పోయినా కానీ ఆమె వెంటనే తిరుగుతుంది. ఆమె అడ్రస్ చెప్పేంత వరకు చెప్పి పట్టుకొని అక్కడ ఎక్కడ దొరికిందో అక్కడికి వెళ్ళి ఆ చీర కొనుక్కొని వచ్చిన తర్వాత సంతోషిస్తుంది. చూడండి, అంటే ఆమెకి ఏం కావాలి? అన్నీ ఉన్నా ఆమె కట్టుకున్న చీర కావాలి. ఆమె ఎక్కడ పోయినా ఆమె వెంట పోయి మరీ పట్టుకొని తీసుకొస్తుంది. అది సరే, గుణం మనిషిది. అలా నేను ఏం చేస్తే ఇన్ని చేశాను కాబట్టి నాకు ఈ పుణ్యం రాలేదు అంటే, నీకు కీర్తిమంతుడే ఒక పుణ్యం వచ్చింది, నువ్వు ఇక్ష్వాకోశంలో గొప్పగా ఉన్నావయ్యా అని చెప్తే నువ్వు దానం చేస్తున్నావు. ఇప్పుడు దానం స్వీకరించావు కదా, ఇంటికి వెళ్ళి దానాన్ని చేయించు అని చెప్పి వశిష్ఠుల వారు చెప్తే, వైశాఖ మాసంలో మొత్తం వ్రతాలు ఎలా చేయాలో అలా చెయ్యమని ఈయన శాసిస్తున్నాడు. చూడండి, పోలియో చుక్కలు ఎలా వేస్తారు? బలవంతంగా వేస్తారు కదా. ఇప్పుడు మొన్న వచ్చిన ఆ టీకాల కరోనా రోగం వచ్చినప్పుడు బలవంతంగా వేశారు, దొరకబట్టి మరీ వేశారు, అవునా? అంటే ధర్మం నిలబడడం కోసం బలవంతంగా చేయాల్సింది కొన్నిసార్లు తప్పదు. అప్పుడే కీర్తిమంతుడు రాజ్యానికి వచ్చి బలవంతంగా వైశాఖ మాసం యొక్క వ్రతం చేయిస్తున్నారు. బలవంతంగా చెయ్యను అంటే కుదరదు, చేయాల్సిందే అని చెప్పి. అంటే దానం చేయడం వల్ల ఎంత గొప్ప పుణ్యం వస్తుందో కీర్తిమంతుడు వశిష్ఠుడి దగ్గర నేర్చుకొని రాజ్యానికి వచ్చి బలవంతంగా ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళకి బలవంతంగా చేయిస్తున్నారు, ఎవరైతే చేయను అంటున్నారో వాళ్ళకి శిక్షిస్తున్నాడు. శిక్షించడానికి మంచి మంచి రాజులను పెట్టాడు. అంటే ఎవరిని పెట్టాడు? సామంతుల్ని పెట్టాడు, ఇన్స్పెక్టర్లు, పోలీసులు, గూర్ఖా, అందరినీ పెట్టాడు. అంటే ఈమె చేస్తుందా లేదా, చేయకపోతే శిక్షిద్దాం అని అలా చేసి అందరితో కూడా వైశాఖ మాస పుణ్యాన్ని చేయిస్తున్నాడు, పూజలు చేయిస్తున్నాడు, వ్రతాలు, దానాలు అన్ని. దానం వల్ల ఎంత గొప్ప విషయమో చూడండి. పంచవటిలో సీతామాత ఉన్నప్పుడు ఆమెను పట్టుకుపోవడం కోసం పెద్దగా అన్ని రకాలకు ఆలోచించి మారీచుని పంపించి బంగారు లేడిని తయారు చేయించి ఆమె దృష్టి వచ్చేటట్టు చేసి ఆ దృష్టి చెప్పి రాముడికి చెప్పి, అయ్యో ఆ బంగారు లేడి నాకు కావాలి అంటే ఆ బంగారు లేడి కోసం రాముడు వెళ్ళిపోతే రావణుడు ఎలా వచ్చాడు? సన్యాసి వేసి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మాట దీంట్లో రామాయణం వింటున్నప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా రామాయణం ఎవరైనా పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడు వినండి. ఆ సీతామాత దగ్గరికి రావణుడు ఎలా వచ్చాడు? సన్యాసి వేసే వచ్చాడు. ఆయన ఎవరు? మహారాజు, లంకాధిపతి. ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి ఎవరికి? ఆయన రాజ్యమే స్వర్ణలంక కదా.
కానీ ఒక స్త్రీ కోసం దిగజారి కిందికొచ్చి మాయలో పడి ఏమన్నాడు? భిక్షాందేహి అన్నాడు. ఎలా అన్నాడు? సన్యాసి వేసి వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, రాముడు వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ నేను మళ్ళా బాగా చెప్పాను, చాలాసార్లు చెప్తాను, కొందరు వినరు. అసలు వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అన్న విషయం లేదు. అసలు లక్ష్మణ రేఖ లేదు. లక్ష్మణుడు ఏమంటున్నాడంటే, అమ్మ పిలుస్తున్నాడు మారుచుడు, వాడు మహాధూర్తుడు, వాడు రాముడి యొక్క శబ్దంతో పిలుస్తున్నాడు, గొంతుతో పిలుస్తున్నాడు. కాబట్టి రాముడు కాదమ్మా, నా మాట విను, నేను నీ కొడుకు లాంటి వాడిని అని ఎంత చెప్పినా సీతామాత వినకుండగా నీకేదో తప్పుడు ఆలోచన ఉందిరా అన్నందుకు పాదాలకు నమస్కారం పెట్టి, అమ్మా సరే నేను వెళ్తాను, కానీ ఒక్క మాట గుర్తుంచుకో అమ్మా, ఈ గడప దాటి మాత్రం ఇంట్లోంచి మాత్రం బయటకు రాకు, ఎందుకంటే మృగాలు, నేను మగవాళ్ళు లేరు, రాముడు లేడు, అన్నయ్య లేడు, నేను వెళ్ళిపోతున్నాను, నీకు రక్షించే వాళ్ళు ఎవరు లేరమ్మా, కాబట్టి బయటకు రాకమ్మా, నీకు భయం. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు సునాయాసంగా ఉన్నావు, చాలా సుఖంగా ఉన్నావు, ఎక్కడ జనక మహారాజు దగ్గర సుఖంగా ఉన్నావు, ఇక్కడికి వచ్చినాక మంచి కూడా ఇంకా సుఖంగా ఉన్నావు, కాబట్టి సుఖమే అలవాటు మాకంటే. మేము పుత్రాయాం ఇతి గోవంశః అంటే మేము ఎప్పుడు కూడా యుద్ధం కోసం యుద్ధనీతులన్నీ నేర్చుకున్నాం. మేము మా గురువుగారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ నేర్చుకున్నాం ఏం తిన్నామో ఎలా ఉన్నామో. దాని తర్వాత విశ్వామిత్రుడు వచ్చి మాకు యజ్ఞం రక్షణ కోసం మళ్ళీ తీసుకెళ్ళాడు. మాకు అడవులు అలవాటే, నీకు అలవాటు లేవమ్మా, బయటకు రావద్దు అంటే ఈ సన్యాసి వచ్చి భిక్షాందేహి అనగానే అప్పుడు ఆమె ఒక మాట అంటుంది, ఏమని తెలుసా? లక్ష్మణుడు చెప్పిన మాటలు దాటి గడప బయట రావడమే లక్ష్మణ రేఖ. మాట దాటి రావడం రేఖ, రేఖ గీస్తే రేఖ కాదు, మాట దాటడమే రేఖ. కాబట్టి లక్ష్మణ నేను దాటుతున్నాను, నన్ను క్షమించు. బాగా వినండి, నన్ను క్షమించు రామా. నేను ఒకవేళ నిజంగా పతివ్రత అయితే నేను అంత సుఖాన్ని సౌఖ్యాన్ని వదిలిపెట్టేసి ఒకవేళ నీ సుఖం కోసమే నీ కోసమే వచ్చాను అనుకుంటే, నేను అంత పతివ్రత అయితే, ఒకవేళ నేను భిక్ష చేయకుండా ఉంటే, సన్యాసి అలాగే వెళ్ళిపోతే నీకు నీ వంశానికి దోషం వస్తుంది రామా. బాగా గుర్తుపెట్టుకోండి, నీకు నీ వంశానికి దోషం వస్తుంది. కాబట్టి నేను బయటకు వస్తానని రాముడికి దండం పెట్టి బయటకు వచ్చింది కాబట్టే ఆమె వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయిన సీత పాడవ్వలేదు. వెళ్ళిపోయిన సీత ఆమె ఎక్కడ ఉంది? వాటికలో ఉంది. ఎక్కడుంది? వనంలో చెట్టు కింద కూర్చొని ఉంది. అవునా? చెట్టు కిందనే ఎందుకు కూర్చొని ఉంది? రాముడు కదా, అంతఃపురం తీసుకువెళ్ళచ్చు కదా. ఏ కోరిక కోసం తీసుకొచ్చాడో, ఏం కోరిక రాముడికి? సీతామాత ఎందుకు తీసుకుపోవాలి? మండోదరి ఎలా ఉంటుందో అలా ఉండాలి కాబట్టి తీసుకెళ్ళాడు. కానీ ఆమె సన్యాసికి దానం చేయడం వల్ల, ఆయనకు ఆ ధైర్యం రాకపోవడం వల్ల ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి వాటికలో కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టాడు. రోజొచ్చి కలిసిపోయాడు, రమ్మన్నాడు, కానీ ఒక్కరు ధైర్యం చేసి చెయ్యి పట్టుకొని అంతఃపురానికి తీసుకుపోలేదు. అంటే దానికి కారణం ఏమిటి? దానఫలమే. ఇంత బాగా గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఆయన పట్టాడు వచ్చాడు పట్టుకెళ్ళాడంటే కుదరదు. ఇలా జరిగింది. దానికి కారణం దాన ఫలం. అది కూడా ఆమె రాముడికి దండం పెట్టింది, నేను పతివ్రతనైతే ఇలా జరగాల్సిందే. అలాగే జరిగింది. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే ఆయన భయపడలేదు, ఎత్తుకెళ్ళాడు. అక్కడితే ఆయన రాజ్యమే కదా, రావణ రాజ్యం అయితే ఆయనదే. అంతఃపురానికి తీసుకువెళ్ళచ్చు కదా, తీసుకెళ్ళాడా? తీసుకొని ఎందుకు వెళ్ళలేదో, ఎందుకు వెళ్ళలేదు గుర్తుపెట్టుకో. అది వైశాఖ మాసం వైభవం. ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ. అలా కీర్తిమంతుడు బలవంతంగా అందరితో దానాలు చేస్తున్నాడు. నీ దగ్గర బాగా ఉందా, దానం చేయి, నీ దగ్గర బాగుంది దానం చేయి, నీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇస్తాను, నేను రాజును కదా. నీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో నువ్వు దానం ఎందుకు చేయలేకపోతున్నావు అని దాచిపెడతావు. ఎందుకు? బిడ్డ పెళ్ళి ఉంది కాబట్టి దాచిపెడతావు. బిడ్డ పెళ్ళప్పుడు నేను ఇస్తా, కానీ ఇప్పుడు మాత్రం దానం చేయి. బాగా గుర్తుపెట్టుకోండి, బిడ్డ పెళ్ళప్పుడు నేను ఇస్తా, కానీ ఇప్పుడు మాత్రం దానం చేయి. అందరికి దానాలు చేయిస్తే అందరూ కూడా, బాగా వినండి, అందరూ కూడా దానాలు చేస్తున్నారు. వయసు వస్తుంది, మృత్యు వస్తుంది, వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. ఇటు స్వర్గంలో ఎవరు లేరు, అటు నరకంలో ఎవరు లేరు. ఉన్నారా? అందరూ పుణ్యం చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? వైకుంఠానికి వెళ్ళాలి. అందరూ వైకుంఠానికి వెళ్తారు. ఒకరోజు నారదుడు ఆ యొక్క యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా యమధర్మరాజా, ఇక్కడికి వచ్చి రాగానే ఏడుపులు అరుపులు ఏమో ఉంటాయి, ఇక్కడ ఏమి అంత ప్రశాంతంగా ఉందేందయ్యా, పని మానేసావా అన్నాడు. నేను పని మానేవేంటి, అసలు ఎవరు రావట్లేదు నరకానికి, అందరూ పుణ్యం సంపాదిస్తున్నారు అలా అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, స్వర్గలోకంలో రంభ ఏది, ఊర్వశి ఏది, ఉత్తర ఏది, అవి ఏవి లేవు. ఎందుకయ్యా? అందరూ వైకుంఠంలో ఉన్నారు. ఎందుకు? అందరూ వైశాఖ మాసం పుణ్యం చేస్తున్నారు. చూడండి, వైశాఖ మాసం ఎంత గొప్పదో. అలా వైశాఖ మాసం పుణ్యం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతున్నారంటే, అప్పుడు ఆయన అన్నాడు, అందరూ వైకుంఠానికి వెళ్ళిపోవడానికి కారణం వైశాఖ మాసం ఇంత గొప్పదైతే, ఈ గొప్పతనాన్ని కీర్తిమంతుడి కాకుండా ఇక్ష్వాకు వంశంలో ఎవరైతే రాజు వస్తారో అందరూ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకనే
అప్పటి నుంచి ఈ వైశాఖ మాసాన్ని గత కృతయుగం నుంచి అందరూ కూడా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి గతయుగం నుంచి త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం వరకు మన వరకు కూడా ఈ వైశాఖ మాసం మనం చేస్తూనే ఉన్నాం, చేసుకుంటూనే వస్తున్నాం. కాబట్టి మనం అందరం పుణ్యాత్ములే. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీకు ప్రవచనం విన్న తర్వాత ఒక కవచంలాగా తయారవుతుంది. మీరు అన్నీ అనుకోవాలి. ఇప్పుడు పొద్దున పూజ చేయంగానే నాకు పుణ్యం వచ్చింది అనుకుంటున్నారా లేదా? తీర్థం చేసుకోగానే ఏదో పెద్ద బ్రహ్మపకారం తిన్నట్టుగా అనిపిస్తుందా లేదా? ప్రసాదం తీసుకోగానే అమ్మాని ప్రసాదం తీసుకున్నాను చాలా గొప్పగా అనుకుంటున్నామా లేదా? అలాగే ప్రవచనం వింటే కూడా నాకేదో శక్తి వచ్చింది అని మనం అనుకోవాలి. మనం అనుకుంటేనే మనకు లాభం. కాబట్టి మనమందరం కూడా రోజు కూడా వైశాఖ మాసంలో పూర్తి పుణ్యాన్ని సంపాదించి గొప్పవాళ్ళం అవుతున్నామని చెప్పడానికి ఏమాత్రము సంశయం లేదు. ఇంకో గమ్మత్ ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సీతామాత ఇలా జరిగిందా? సీతామాతను ఎత్తుకుపోయిన తర్వాత రామచంద్రుల వాడు బాగా బాధపడుతున్నారు. నేను మీకు బాగా చెప్పాలి, రాముడు దేవుడా మానవుడా? అది మీ కథలో మెల్లగా అర్థమవుతుంది. రాముడు దేవుడైతే ఆయనకి బాధ ఎందుకు? ఆయనకి ఏడుపెందుకు? కానీ రాముడు నరావతారం కాబట్టి అప్పుడే కొంచెం సేపు నరుల్లాగా, అప్పుడే నారాయణలాగా వ్యవహరిస్తారు. కాబట్టి సీతామాత శక్తి వెళ్ళిపోతే ఎవరు పనిచేయరు. గుర్తుపెట్టుకోండి, నరసింహస్వామికి ఇక్కడ ఖచ్చితంగా మహాలక్ష్మి కూర్చుని ఆయన ఎంత కోపంగా ఉన్నా నరసింహ ఎలా ఉంటాడు? ఇలా కోపంగా ఉంటాడు. కానీ భార్య మాత్రం ఇక్కడే ఉంటుంది. రాముడికి ఇక్కడే ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి పక్కనే ఛాతిలో ఉంటాడు, హృదయంలో. అంటే అందరికీ భార్య కావాలి. భార్య అంటే భార్య కాదు, శక్తి. కాబట్టి శక్తి వెళ్ళిపోయింది కాబట్టి బాధపడుతున్న పక్షంలో కూడా నేను భార్య మాట విని మాయలేడి కాకపోయిన పక్షంలో కూడా దాని వెంటకి వెళ్ళాను కాబట్టి ఎంతో తప్పు చేశానని బాధపడుతుంటే ఆయన పైకి చూసి ఏడవట్లేదు. మనం ఏం చేస్తాం? రామా ఎంత జరిగిందిరా అంటాం. పైకి చూస్తాం లేదా? దేవుడాని ఎక్కడ చూస్తాం మనం? దేవుడా ఇలా జరిగిందిరా అంటే పైకి చూస్తాం. ఈ రాముడికి పైకి చూసే అవకాశం లేదు. ఎందుకు? పైన సూర్య భగవాను ఉంటాడు. ఈయన వంశం ఏమిటి? సూర్యవంశము. ఒకవేళ నేను ఏడ్చుకుంటూ చూస్తే, నా కళ్ళల్లో ఒక నీళ్లు చూస్తే ఆయన బాధపడతాడు కాబట్టి అది చూడలేదు, పైకి చూడలేదు. పోనీ మనం ఏమనుకుంటాం? మళ్ళా భూమికి మాట్లాడతాం. భూమాతను మాట్లాడి అయ్యో ఎంత అన్యాయం జరిగింది నా మీద అని చెప్పేసి భూమిని చూసి ఏడుతామా? రాముడికి ఆ అవకాశం కూడా లేదు. ఎందుకు? భూమి అంటే భూమాత జానకి పుట్టింది కాబట్టి అత్త అవుతుంది. అత్తను చూసి అల్లుడు ఏడిస్తే ఎంత బాగు? తప్ప కాదా? చూడలేదు కాబట్టి అత్తను చూడకుండా, అటు భగవాను చూడకుండా నేరుగా వెళ్ళుకుంటూ ఏడ్చుకుంటూ పోతాడు. బాధపడ్డమే కానీ పైకి చూడకుండా, కింద చూడకుండా నేరుగా వెళ్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు గమనించి, రామా నువ్వు దేవాతి దేవుడు, గుర్తుపెట్టుకో, నువ్వు అలా బాధపడకూడదు. ఈ మార్గం కాదు, ఇంకో మార్గంగా వెళ్దామంటే కాదు, మనకు కావాల్సిన ధర్మ మార్గమే కాబట్టి నేను బాధపడ్డా తప్పు లేదు. నా సీత పోయింది అంటే నా శక్తికి పోయింది కాబట్టి నేను బాధపడుతున్నాను. లక్ష్మణ నాకు సహాయంగా ఉండు చాలు, మనం ఖచ్చితంగా కార్యాన్ని చేద్దామని చెప్పేసి. అంటే కథలో ఉన్నటువంటి భాగాన్ని ఎలా వెతకాలి అంటే ఒక్కొక్క అక్షరంని, ఒక్కొక్క పదాన్ని మర్మంగా పట్టుకోవాలి. మర్మం పట్టుకుంటే శక్తి మనకు కూడా వస్తుంది. మనం కూడా అందరూ భక్తి శక్తి యుక్తమైనటువంటి వ్యక్తులం. ఎవరం మనం? భక్తి యుక్తి శక్తి అయిన వ్యక్తులం. కాబట్టి మనకు భక్తి ఏమిటి? శుద్ధ భక్తి, పురాణ ప్రవచన పఠనమే. కాబట్టి నాకేం దొరికింది అన్న విషయం మనసులో పెట్టుకోకండి. నాకు ఎంతో దొరికిందన్న అహంకారంతో, గర్వంతో ఉండండి. మీకు ఖచ్చితంగా ఎన్ని లాభాలు జరగాలో వైశాఖ మాసంలో అవన్నీ మీకు జరుగుగాక. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో.